మనోహర్ అన్న గారిని ఆహ్వానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలో పాలు పొందినటువంటి మీకందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులకి, కూడి వచ్చిన దైవజనులందరికీ ప్రభు నామంలో వందనాలు. బైబిల్ గ్రంథంలో నుండి ఈ పూట కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కాలములు, గడియలను తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు ఎప్పుడు ఎక్కడ మనుషులకు ఏ ఈవులను ఆయన ఇవ్వాలనుకుంటాడో ఆయన మాట ద్వారా మేలు చేయుటకై దేవుని స్వరం సర్వలోకమంతా సంచరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మాట ద్వారా అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు. యేసు ప్రభు ఎటు వెళ్ళినా తన మాట ద్వారా మనిషి బ్రతుకులో మహాచర్యకరమైన కార్యాలు జరిగించిన వాడు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా మాట ద్వారా కంటికి కనబరచగలిగిన వాడు ఆయన. ఈ పూట మనమందరము దేవుడి సన్నిధికి చేరుకున్నాం గనక ఆశ కలిగి, ఆసక్తి కలిగి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సంతోషంగా ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్దాం అందరం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నోరు తెరిచి కొంచెం పెద్దగా చెప్పండి. హల్లెలూయా. 146వ కీర్తన 6-7 చరణాలు చదువుకుందాం. 146వ కీర్తన 6-7 చరణాలు చదవండి. ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. చదువు తల్లి. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. బంధింపబడిన వారిని ఆయన విడుదల చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మీరు మరలా నోరు మూసారు. నోరు తెరిచి హల్లెలూయా చెప్పండి. నిద్రపోయే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంచెం మెలకువగా ఉంటే చాలు. మీకు అంతకు మించి భారం ఏమీ లేదు. భారం అంతకు మించిన కష్టం ఏమీ లేదు. అందరూ సరే నోరు తెరిచి హల్లెలూయా చెప్పండి. పెద్దగా చెప్పండి. ఒకటే సౌండ్ అల్లే 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 అని కాదు. గట్టిగా నోరు తెరిచి చెప్పని చెప్పాను నేను. గట్టిగా రవ్వండి ఒకసారి గట్టిగా. మీరు చెప్పే హల్లెలూయాకి విలువ ఉంది. ఆ వాల్యూని పోగొట్టబాకండి. మనసారా దేవుని స్తుతిస్తూ వాక్యం విన్న కొద్దిసేపు దేవుని మహిమపరచండి చాలు. అమ్మా నన్ను గమనించండి. ఇంటికి వెళ్ళక మళ్ళీ మాట్లాడుకుందరు. కానీ ఏమైనా మాట్లాడి నాకు చెప్పండి, మైక్ ఇస్తా. నాకు నన్ను చూడండి, వచ్చినప్పటి నుంచి బిజీగా ఉంటున్నారు. వాక్యం అంటుంది దేవుడు ఎవరు అనే విషయాన్ని ఇక్కడ చదువుకున్నటువంటి 2 మాటలలో మనకు బోధిస్తా ఉంది దేవుని వాక్యం. దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉంటాడు, ఏం చేస్తాడు, ఆయన స్వభావాలు ఎలాంటివి, ఆయన గుణగణాలు ఏమై ఉన్నాయి అనేటువంటి మాటల్ని ఇక్కడ మనం చదువుకున్నాం.
దేవుడు ఎవరు అంటే ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తాన్ని ఆయన నిర్మించిన వాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు గట్టిగా చెప్పని చెప్పే ముందుగానే మీకు నోటి తెరిచి చెప్పండి. రోగిష్ఠులు కూర్చున్నట్టు కూర్చున్నారు, ఇప్పుడే గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినట్టుగా. గట్టిగా నోరు తెరిచి స్తుతించండి గట్టిగా. కొంతమందికి నోరు తెరిచి మంచి మాటలు ప్రభువుని స్తుతించేదానికి రావు, మిగతా వాటికైతే బ్రహ్మాండంగా వస్తాయి. దేవుడు ఎవరు అంటే భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన సృజించిన వాడు, నిర్మించిన వాడు. అయితే ఏం చేయాలి? ఆయన అన్ని చేశాడు, మంచిది, బాగానే ఉంది. ఆయన ఘన కార్యాలు ఎలాంటివో, ఆయన మాటలో ఉన్న బలము ఎలాంటిదో, ఆయన చేసినటువంటి ఈ నిర్మాణములో ఉన్న గొప్పదనం ఎలాంటిదో, భూమిని, ఆకాశమును, సముద్రమును, వీటిలో ఉన్నటువంటి ఈ సృష్టింపబడిన వాటిని చూస్తే మనకు తెలుస్తుంది, బాగానే ఉంది. అయితే ఏమిటి అంటే ఆయన యొక్క గుణాలు ఎలాంటివి అనేవి ఆ తర్వాత వాక్యంలో కూడా రాయబడి ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడట చదవండి, 7వ వాక్యంలో, బాధపడు వారికి ఆయన న్యాయము తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బాధపడే వారికి ఏం చేస్తాడు? న్యాయము తీరుస్తాడు. తర్వాత ఆకలి కొన్న వారికి ఆహారం ఇస్తాడు. బంధింపబడిన వారైతే వారికి విడుదలను కలుగజేస్తాడు. ఎందుకని ఈ మాటలు రాయబడ్డాయి? పై వాక్యములోనేమో భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలో ఉన్న వాటన్నిటినీ ఆయన సృజించాడు, మంచిది, బాగానే ఉంది. తర్వాత ఈ వాక్యములో ఎందుకు ఈ మాటలు రాస్తున్నాయి అంటే ఆయన ఎంత గొప్ప దేవుడైనా భూమి, ఆకాశమును, సముద్రమును, వాటిలో ఉన్న యావత్తు ఆయన నిర్మాణము చేసిన అంత బలవంతుడైన గొప్ప దేవుడే అయినా ఆయన గుణం ఎలాంటిది, ఆయన ఏం చేస్తాడో అనేటువంటి విషయానికి వస్తే దేవుని వాక్యం అంటుంది, అంత బలవంతుడైన ఆయన కళ్ళ ఎదురుగా ఎవరైనా బాధపడితే నీ కర్మ అని వదిలేయకుండా వారికి న్యాయము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కళ్ళెదురుగా ఎవరైనా ఆకలితో బాధపడితే వారికి ఆహారం ఇచ్చి పంపిస్తాడు, వారిని తృప్తిపరుస్తాడు. ఆయన కళ్ళ ఎదుట ఎవరైనా బంధించబడి నలిగిపోతూ ఉంటే వారికి ఓ గొప్ప విడుదల ఆయన కలుగజేయు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు దయచేసి నోరు తెరిచి చెప్పండి గట్టిగా, అందరూ గట్టిగా నోరు తెరిచి చెప్పండి. ఒకవేళ కొత్త వాళ్ళైతే తెలియదు, విశ్వాసులై మందిరానికి వచ్చే వాళ్ళకు కూడా హల్లెలూయా హల్లెలూయా ఇన్నిసార్లు మీరు బతిలాడి చెప్పించుకోవటం మీ మూర్ఖత్వము, అజ్ఞానం ఎలాంటిదో బయటపడుతుంది. స్తుతించగలిగిన అనుభవాన్ని నేర్చుకున్నావా? దేవుని స్తుతించు మనసారా. నీ స్తుతిని బట్టి నీ ప్రక్కన వాళ్ళకి దైవికమైన మనసు కలుగుతుంది. దేవుని ఎరిగిన వ్యక్తిగా ఉన్న నువ్వే ఆ గోడ మాదిరి ఉన్నట్టుగా ఉంటే ప్రభు అన్నాడు, నువ్వు స్తుతించకపోతే ఈ చెట్లు స్తుతిస్తాయి, ఆ కొండలు, గుట్టలు, రాళ్ళు ప్రభువుని మహిమపరుస్తాయి. మరి నువ్వేం చేస్తావు? వచ్చి కూర్చొని పోతావా? కృపను పొందండి, కృపను పొందిన వాళ్ళుగా కనబడండి. నీవు పొందిన కృపను ఇతరులు కనబడేటట్లుగా దాన్ని ప్రత్యక్షపరచండి. అది కృప. ఆ కృప లేకపోతే వచ్చిన సేవకుడు ఎవరైనా అరిచి గొంతు పోగొట్టుకొని మిమ్మల్ని అసహించుకోకపోవడం తప్ప దాని నుండి మీరు సంపాదించుకుంది ఏమీ లేదు. మనసులో అనుకుంటారు, బయటికి బహిరంగంగా చెప్తా నేను, అంతే తేడా, ఇంకేమీ లేదు. దేవుడు మీకు కృపనిచ్చును గాక అంటే పెంచమని దాని అర్థం గట్టిగా. మరి అల్లు చెప్పండి అనకుండా దేవుడు మీ కృపనిచ్చును గాక అంటే దాన్ని మీరు కోరుకున్నట్టుగా ఆమేన్ అని హృదయపూర్వకంగా నోరు తెరిచి పలకాలి. లోకానికి పత్రికలుగా కనబడవలసిన నీ ఆత్మీయ అనుభవంలో మరలా ఒకడు అల్లుగే చెప్పేదానికి రావడం అంటే ఎంత దారుణం అండి. కొందరు అలా ఉంటారు. ఇటు వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా ఆ దైవత్వాన్ని అయితే కనబరిచేదానికి ఆ కృపను సంపాదించలేరు. అప్పుడు ఎలాగో ఇప్పుడు అలాగే.
ఎప్పుడేలాగో రాకడ దినాన అలాగే. అందుకే అనేకులు వెనకబడి కొట్టుకొని పోతున్నారు లోకపు వరవడిలో. కానీ ముందుకు రావడానికి మాత్రం ఎంతమంది వస్తున్నారు? ఇవన్నీ ఒక రోజున లెక్కలు రాస్తాడట ఆయన. ప్రభు రాకడ సమీపించింది. మీరు పసి బాలుర వలె ఉండక దైవత్వాన్ని సంపాదించుకున్న వారి వలె మీరు నడుచుకొందురుగాక. గట్టిగా గట్టిగా. అది ఎంతకి రావట్లేదు, అది ఎంతకి రావట్లేదు. అది రాకపోతే మీ కర్మ, దాన్ని ఎవరేం చేయలేరు. సరే, వాక్యం అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఎందుకని ఆ మొదటి వాక్యంలో 6వ వాక్యంలో భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని ఆయన సృజించిన వాడు అని రాసిన తర్వాత, రెండవదిగా ఆయన బాధపడే వారికి న్యాయము, ఆకలిగొన్న వారికి ఆహారము, బంధింపబడిన వారికి విడుదల అని ఎందుకు రాయబడ్డాయంటే, దేవుడు భూమిని, ఆకాశమును, సముద్రాన్ని చేసిన రోజున మనం ఉన్నామా? మీరు పలకాల అన్నింటికి మనం ఉన్నామా? లేం. మనం చూసామా? చూడలేదు. కానీ కాలము ఎంత గడిచిపోయినా ఈ భూమి ఎలా కలిగింది? భూమి కలుగునగాక, హల్లెలూయా. ఆకాశము కలుగునగాక, సముద్రాలు కలుగునగాక అని నా దేవుడు ఆ రోజు పలికాడు కనుక ఈరోజు ఇవన్నీ కంటికి కనబడుతున్నాయని మనం అంటాం. అది ఎంత వాస్తవమో, ఇది ఎంత సత్యమో. నీవు బంధింపబడిన వారికి విడుదల కలగజేయటమో, ఆకలిగొన్న వారికి ఆహారాన్ని పంచిపెట్టడమో, నీవు ఆయన కళ్ళ ఎదుట నీవు బాధపడుతుంటే నీకు విడుదలను కలగజేసి నీ బ్రతుకులో ఏవి కావాలో అవన్నీ దేవుడు చేస్తాడు అనేది కూడా అంతే సత్యం, అంతే సత్యం. ఆ రోజు ఈ సృష్టిలో దేవుడు అన్ని ఏ విధంగా అయితే కంటికి కనబడేటట్లుగా చేసి మనం అనుభవించేటట్లుగా ఈ రోజు వరకు మన కళ్ళ ఎదురుగా మనం భూమి, ఆకాశాన్ని, సముద్రాలను చూస్తూ ఉన్నామో, అంతే వాస్తవంగా మన బ్రతుకులో ఎదురైనటువంటి బలహీనతలన్నిటినీ కూడా ఆయన తొలగించి ఆయన ఏం చేస్తాడో ఒక విడుదల కలగజేస్తాడు, ఒక విడుదల కలగజేస్తాడు. నీ బ్రతుకుల్లో నీకేం కావాలో, ఏవైతే ప్రభు ద్వారా పొందాలని ఆశపడుతున్నావో వాటన్నిటినీ నువ్వు పొందటం కూడా ఈ సృష్టి కంటికి కనబడుతున్న సత్యము ఎంత గొప్పదో, దేవుడు నీకు మేలు చేస్తాడన్నది కూడా అంతే సత్యం. కొంతమంది దేవుడు చేసే మేలులకు పాత్రులుగా మిగిలిపోతారు. ఆయన దగ్గర ప్రతిదీ అడిగి పొందుకొని మేలు అనుభవిస్తారు. మరి కొంతమంది అడగలేరు, పొందలేరు. వారి జీవితంలో ఏ విధమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని, సంతోష ఆనందాలను సంపాదించుకోను లేరు. అప్పుడు ఎలాగో కాలం గడిచిపోతున్నా అలాగే వండిపోతారు. అయితే నా దేవుని బిడ్డలారా, ప్రభు మన దగ్గర కోరుకునే ఆ అనుభవం ఏమిటి అంటే, ఏవైతే ఆయన ద్వారా కలుగుతున్నాయో వాటిని నీవు అనుభవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. గత కాలంలో నేను ఎటు బయటికి వెళ్ళినా ఒక సేవకుడు కొంతమంది 2-3 వెంట పెట్టుకొని ఎప్పుడు నాకు కనబడుతూనే ఉన్నాడు. ప్రతి మీటింగ్కి వస్తున్నాడు. ఏ పని మీద బయటికి వెళ్ళినా కనబడుతున్నాడు. ఎందుకు పని మీద వచ్చావా అంటే, లేదన్నా ఈ పని మీద, ఆ పని మీద. ఏంటి ప్రతిరోజు ఎండలో కష్టపడి తిరుగుతున్నావు? 2-3 ఏళ్ల కిందటి సంగతి అడిగితే ఆయన అన్నాడు, ఇదిగో గవర్నమెంట్ నుంచి కొన్ని పథకాలు వస్తూ ఉన్నాయి కదా, సేవకులకైతేనేమి, బయట అయితేనేమి, వాళ్ళకైతేనేమి, వీళ్ళకైతేనేమి కొన్ని పథకాలు వస్తున్నాయి కదా, ప్రయోజనకరంగా కొన్ని ఉంటున్నాయి కదా, అవి ఎంత ప్రయాసపడినా ఇదిగో వచ్చినట్టే, పని అయినట్టే ఉంది, కావట్లేదన్నా. నువ్వు కూడా కాస్త ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో, మాకోసం కాస్త ప్రార్థన చేయి అని చెప్పి, ఎక్కడ చూడు ఎండకి సమయం లేదు, అటు తిరిగి ఇటు తిరిగి, వాళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళ చుట్టూ తిరిగి ఎన్నెన్నో ప్రయాసాలు. మందిరంలో ఒకరోజు ఉదయం ప్రార్థనలో కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటుంటే ఆయనతో ఉన్న 2-3 సహోదరులు వచ్చారు. ఏం లేదన్నా, చెప్పాను కదా కాస్త ప్రార్థనలో ఉండిపోదామని నీతో పాటు, అందుకని వచ్చాము. చూడండి, ఎవరో ఏదో ఇస్తారని, ఎవరి ద్వారా మనకి ఏదో సహాయం కలుగుతుందని మనుషుల చుట్టూ తిండి నీళ్లు మానేసి, సమయం సందర్భం అనకుండా
అంతగా ఒక ప్రయోజనకరమైనది, ఇది నాకు అవసరము, ఇది ఉంటే నాకు ఎంతైనా నాకు ఆసరాగా ఉంటుంది అని ఆసరా కోసమే అంతగా తిరిగితే, నీవు ఏ తిరుగుడు తిరగకుండా మోకరించి అడిగితే నీకు చెయ్యి జాప ఇవ్వగలిగిన దేవుడి దగ్గర ఇంకా ఎంత నమ్మకంగా నీవు ఉండగలగాలి? మనుషుల దగ్గర ఉన్నట్టుగా ఎవరైనా దేవుడి దగ్గర ఉండరు. దేవుడితో ఉంటే, దేవుడితో మోకరించి ఉండగోరిన వాడు మనుషులతో ఉండలేడు. ఎక్కువగా మనుషులతో సహవాసంలో ఉన్నవాడు దేవుడి దగ్గర ప్రత్యేకంగా ఆయన సన్నిధిని అనుభవించను లేరు. అంటే ఇవి అవి వద్దు అని కాదు, కానీ మొదట స్థానం, మొదటి విలువ, మన మొదటి సమయం మనం ఎవరికి ఇవ్వాలి, దేవుడికి ఎంత ఇవ్వాలి, ఎంతగా మనం దేవుడి సన్నిధిలో ఉండగలగాలి అనే విషయాన్ని కాస్త అవగాహన కలిగి మనం నేర్చుకుంటే, నా ప్రేమైన దేవుని ప్రియులారా, నీ జీవితంలో ఆయన నోరు తెరిచి ఏమనైతే మాట్లాడుతున్నాడో అవన్నీ నీ పట్ల జరుగుతాయి. హల్లెలూయా! నోరు తెరిచి గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆయన ఏమని మాట్లాడారో అవన్నీ నీ జీవితంలో జరిగించేందుకు బలము కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, వాక్యం ఏమంటుంది అన్న విషయాన్ని చూస్తే, ఆయన బాధపడు వారికి న్యాయం తీర్చే దేవుడు. దేవుడు ఎవరు చెప్పండి? అందరూ నోరు తెరిచి చెప్పండి. బాధపడు వారికి న్యాయం తీర్చే దేవుడు అని చెప్పండి. బాధపడు వారికి న్యాయం తీర్చే దేవుడు ఆయన. మనిషి బ్రతుకులో మనిషి అయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది. నాకుండే బాధలు నావి, మీకుండే బాధలు మీవి. హల్లెలూయా చెప్పండి. ఎంత బాధ? గట్టిగా చెప్పండి. ఎంత బాధ? వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏమనుకుంటారని విచక్షణ లేకుండా కోపం వచ్చినప్పుడు ఇళ్ళ పక్కల చుట్టుపక్కల గొడవ పెట్టమంటే అస్సలు ఏ బాధ ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తామో అదే మనకు న్యాయం. మనం చేసిందే న్యాయం. దేవుని వాక్యం అంటుంది, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నీవు ఏదైనా బాధపడినట్లయితే ఆయన నిన్ను బాధలోనే విడిచిపెట్టేవాడు కాదు, బాధతోనే పంపడు. నీకో న్యాయము చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ సువార్త కోడికలో మీకు దేవుని వాక్యాలు తెలిసినా గ్రహించినా అనేక విధాలుగా బోధింపబడినా ఆయనలో ఉండేటువంటి ఈ సుగుణాలు, సుగుణ సంబంధమైన స్వభావాలు యేసుక్రీస్తులో గమనించండి. ప్రపంచం అంతా ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసు ప్రభు భూమి మీద కాలు మోపి సంచరించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన మాటల్లో, ఆయన క్రియల్లో, ఆయన నడవడికలో, ఆయన చేసే పనుల్లో, అన్ని విషయాలలో ఎక్కడ దొరుకుతాడా, ఏ తప్పు దొరుకుతుందా, ఏ లోపం దొరుకుతుందా, ఏ పాపం దొరుకుతుందా, ఎంతగా వెళ్ళను పరచాలా, ఎంతగా అల్లరి చేయాలా అని ఎన్నో అల్లరి మూకలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు. ఆ రోజు ఎంతమంది లేచారో తెలియదు, కానీ ఈ రోజుల్లో ఎటు చూసినా చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా, యవనస్తులను లేకుండా ఏ ఒక్కరి నోట చూసినా యేసుప్రభు మాటలు దుమారం రేగిపోతున్నాయి. నానిపోతున్నాడు యేసుప్రభు అందరి నోట్లలో. ఎవరు చూసినా యేసు యేసు, ఆయనట్లా ఈయనట్లా. అది తప్పుగా మాట్లాడని, నిజాలు మాట్లాడని ప్రతి చోట యేసు ప్రభువుని గురించి. ఆ రోజుల్లో ఇంకెన్ని ఉంటాయి? ఆయన సంచరించిన రోజుల్లో ఆయన ఇలాంటి సంగతులు ఎన్ని చూసింటాడు. కానీ విచిత్రం ఏమిటంటే, ఆ రోజు నుండి ఈ రోజు వరకు సంవత్సరాల వేల కొలది గడిచిపోయినా ఆయనలో ఇదిగో ఈ లోపం అని ప్రపంచం ఈ రోజు వరకు చూపించలేకపోయింది. మీరు సంతోషంగా ఆమెను చెప్పింటే బాగుండేది. మీకు రావు కదా, ఎందుకు వస్తాయి? మీకు ఎందుకు వస్తాయి? మంచి వారికి మంచి అయితే ఆ మంచివన్నీ అలవాటు పడతాయి. మీకు ఎందుకు వస్తాయి? ఫ్యాషన్ అలా వచ్చారు, కింద కూర్చొని నలిగిపోకుండా కుర్చీలేసి కూటం పెట్టి కుర్చీలేసి కూర్చోబెట్టారు, అలా కూర్చుంటారు, అలా వెళ్ళిపోతారు. మీకెందుకండి కష్టం? మోకాళ్ళు నలగటం, ఇబ్బందులు మీకెందుకు? అవన్నీ ఉండవు, అవి కొంతమందికే ఉంటాయి. ఎవరికి కలిగింది వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. సరే, వాక్యాన్ని గమనిస్తే ఎవరు ఎన్ని చూసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజు వరకు
భూతంతో పెట్టుకుని ఎతుకుతూ ఉంటే కూడా యేసుక్రీస్తులో కంట్లో నెలసంత ఒక లోపాన్ని ఈ లోకమంతా ఏకమైన కూడా కనుగొనలేకపోయింది. అంతటి గొప్ప దేవుడైనా, అంతటి మహాపరిశుద్ధుడైనా, అంతటి ఉన్నతమైన స్థానంలో ఉండేటువంటి ఆయనే అయినా, ఆయన మాటకు సృష్టిలో సమస్తాన్ని నిర్మాణము చేయబడిన బలమే ఉన్నా ఆయన ఎదుట ఎవరైనా బాధపడితే న్యాయం చేయకుండా పంపించేవాడు కాడు. ఆయన న్యాయం చేసే సంతోషముగా పంపించే దేవుడు, గొప్ప గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఏమిటి ఆయన చేసే న్యాయం అనేటువంటి విషయాన్ని మనము గమనించి చూస్తే, ఈ చరిత్రను చదివితే బైబిల్ గ్రంథంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకటిగా రెండుగా ఈ పూట మనం ధ్యానిస్తే, యేసు ప్రభు దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఒక పెద్ద మనిషి వచ్చి, బోధకుడా, నా ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు, నా ఇంట్లో రకరకాలుగా నేను ఇబ్బంది పడుతున్నా, రోగము మరణము నా ఇంటిని ఏలుబడి చేస్తూ ఉంది, ఒక్కసారి నా ఇంటికి వచ్చి నువ్వు అడుగుపెట్టి ప్రార్థన చేస్తే నాకంతే చాలు అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి విన్నవించుకున్నాడు. ముందుగా చెప్పుకున్నాం కదా, ఆయన కాదని దేవుడో కాడు అని. సరేనని చెప్పి యేసు ప్రభు బయలుదేరాడు. యేసు ప్రభు బయలుదేరి వాళ్ళ ఊరు వచ్చాడు. ఎవరు ఊరు వచ్చాడు? నోరు తెరిచి మాట్లాడండి అమ్మా. వాళ్ళ ఊరికి వచ్చాడు. సోరుమంట కూర్చున్నారు. మేము మొక్కలు చేస్తే వాక్యం చెప్పినట్టు ఈరోజు మెలకని పెట్టి చెప్పాలి. ఇక నోటి తెరవట్లా. ఎవరు ఊరు వచ్చాడు? యేసు ప్రభు వాళ్ళ ఊరు వచ్చాడు. వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత ఏమైంది అని చూస్తే, జనమంతా బోధకుడు ఈ ఊరు వచ్చాడని, మన ప్రాంతానికి వచ్చాడని చెప్పి అందరూ ఈ యేసు ప్రభుని చూసేదానికి ఆయన చుట్టూ చేరారు. ఏది? వాళ్ళ ఊరికి, ఆ ఇంటికి వెళ్ళక మునిపే. ఆ ఊర్లోకి వచ్చి రాలేదు, వెంటనే జనమంతా వచ్చారు. ఆయన చేయాల్సిన ప్రయాణం ఇంకా కొంత ఉంది, ఇంకా వెళ్ళాలి. ఈ జనమందరూ కూడా ఆయన చుట్టూ చేరి బాధపడుతూ ఉంటే, ఆయన చూడాలని తొందరపడుతూ ఉంటే, ఆ గుంపులో ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఏమని చూస్తే, ఒక స్త్రీ రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఒక తల్లి ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో ఉంది. ఆమె గురించి రాయబడిన మాటలు ఏమిటంటే, ఆమె బాగా డబ్బున్న వ్యక్తి, పర్వాలా పేరుంది, పేరుకు తగ్గట్టుగా ధనము ఉంది. ధనము చేతిలో ఉంది కనుక, ఒంట్లో రోగం ఉంది కనుక, ఈ రోగంతో బాధపడుతున్న కారణం చేత ఏం చేసింది? అనేక మంది వైద్యుల దగ్గరికి తిరిగి ఎన్నో తిప్పలు పడిందట. ఎన్నో తిప్పలు పడి, ఎంతో ప్రయాసపడి ఆస్తినంతా అవగొట్టుకుంది, కానీ డబ్బులన్నీ వదిలిపోయాయి, కానీ రోగం మాత్రం అలాగే ఉందండి. డబ్బులు పోతే పోయాయి, రోగం పోయినా సంతోషం ఉండేది, కానీ రోగం పోలా. డబ్బులన్నీ అయిపోయాయి, రోగం మాత్రం అలాగే ఉంది. రోగము ఎటు పోలేదు, ఆ రోగంతో బాధపడుతూనే ఉంది. ఆమె మనిషి ఇటు చావలేక, సంతోషంగా బ్రతకలేక, జీవోత్సవము అన్నట్టుగా అలాగే ఉండిపోయింది. ఆమె చెవిన ఈ మాట పడింది, యేసు ప్రభు మన మధ్యకు వచ్చాడని. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మన దగ్గరకు వచ్చాడు, మన ఊరు వచ్చాడు, మనకు సమీపంగా వచ్చాడు అన్న వార్త వినగానే ఏం చేసింది? ఎక్కడో అడుగంటిపోయిన ఆమె అంతరంగములో ఉన్న ఆ ఆశ అనేది ఒక్కసారిగా పైకొచ్చింది. పైకొచ్చి యేసు ప్రభువుని చూసింది. యేసు ప్రభువుని చూడగానే ఆయన మీద ఈమెకో ఆశ కలిగింది. ఏమని? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, ఆయన వస్త్రాన్ని అలా తాకి విడిచిపెడితే చాలు, నాకెందుకో నేను బాగుపడతానని అనిపిస్తుంది, నేను స్వస్థపరచబడతాను అని నా మనసు తొందర పెడతా ఉంది అని ఆ ఆశ ఎప్పుడైతే ఆమెలో బలాన్ని కలిగించిందో, బలహీనతను అంతటిని పోగొట్టుకొని పరుగు పరుగున వచ్చి నెమ్మదిగా, ఎంత ప్రయాసైనా సరే వచ్చి ఆ గుంపు అంతట్లో దూరి మొత్తం మీద అనుకున్నది సాధించింది.
యేసు ప్రభు వస్త్రపు చెంగును పట్టుకొని విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వస్త్రాన్ని పట్టుకొని విడిచిపెట్టింది. బైబిల్లో రాయబడిన మాట, వెంటనే ఆమె రోగము ఆమెను వదిలిపెట్టిపోయింది. దేవునికి స్తోత్రం. రోగం ఏమైంది చెప్పండి? ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రభు అడుగుతున్నారు, ఎవరు నన్ను తాకారు? అయ్యా, ఇంతమంది గుంపు తోసుకొని ఈ తొక్కులాటలో నీ మీద పెడతా ఉంటే ఎవరు తాకనట్టు, ఒకరే తాకినట్టుగా అడుగుతున్నావే. ప్రభు అంటున్నారు ఆ మాటకి, అందరూ తాకింది వేరు, ఇప్పుడు నేను అడిగానే ఆమె నన్ను తాకింది వేరు, ఆ వ్యక్తి నన్ను తాకిన విధానం వేరు. కారణం ఏమిటంటే ప్రభావము నాలో నుండి బయలువెడలి ఆ వ్యక్తిని స్వస్థపరిచింది. స్తోత్రం. నాలో నుండి ప్రభావము బయలువెడలి నా నుండి వెళ్ళి ఆ వ్యక్తిని స్వస్థపరిచింది. నా ప్రియమైన దేవుని ప్రియులారా, యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తివి మందిరానికి కూడా వెళుతూ ఉండొచ్చు, దేవుడి సన్నిధికి కూడా నీ వెళుతూ ఉండొచ్చు. మందిరానికి వెళ్ళిన వ్యక్తివైనా, ప్రభువుని గురించిన ఓ అవగాహన కలిగిన వ్యక్తివైనా, ఈరోజు నీకు దేవుడికి మధ్యలో ఉన్న సంబంధం ఎలా ఉంది? ఆయన వస్త్రపు చెంగును తాకేంత సమీపముగా నువ్వు ఆయనతో ఉన్నావా? నీ ప్రతి ప్రార్థనకు, దేవుడి దగ్గర ఆశిస్తున్న ప్రతి దానికి నీవు దేవుడి దగ్గర నుండే జవాబు పొందుకునేటట్లుగా నీవు ఉన్నావా? నీ నిమిత్తము ప్రభావము యేసుక్రీస్తులో నుండి బయలుదేరి నిన్ను తాకుతూ ఉందా? ఇవి మనకు కావాలి. కొంతకాలం భక్తిగా ఉంటే కొంతకాలం భక్తిని విడిచిపెడతారు. ప్రార్థనకు వెళుతూ ఉన్నా, దేవుని స్తుతిస్తూ ఉన్నా, పేరుకు ఆరాధన చేస్తూ ఉన్నా, కొంతకాలం భక్తిగా ఉంటే కొంతకాలం లోకంతో ఉంటారు, కొంతకాలం మనుషులతో ఉంటారు, కొంతకాలం రకరకాల ఈ సినిమాలకు సీరియల్కి సహవాసం అలవాటు పడిపోతారు, లేనిపోయిన నష్టాన్ని తీసుకొచ్చుకుంటారు. మరలా ఏదైనా దేవుడితో అవసరం పడ్డప్పుడు, మనుషులు ఎవరు చేయలేని పనులు దేవుడితో మనకు అవసరమైనప్పుడు మరలా ప్రభువాని అప్పుడు దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేయటము, కాస్త ప్రార్థన మీద మనసు మక్కువ చూపడము చేస్తారు. ఒకసారి నీ చేయి దేవుడికి ఇచ్చిన తర్వాత, నీ అడుగులు ఆయన అడుగులను వెంబడించడం మొదలైన తర్వాత నీ జీవితంలో ఎన్నడూ వెనక్కి తిరిగి నువ్వు చూడకూడదు. ఆయన వైపుగా ఎప్పుడైతే నడుస్తావో, ఆయన వైపుగా ఎప్పుడైతే నీ పయనం కొనసాగిస్తావో, నీ జీవితంలో నీకు అవసరమైనవన్నీ మాట ద్వారా, స్తోత్రం, మాట ద్వారా ఆయన నీ కొరకు ఘనకార్యాలు చేయగలిగిన దేవుడు. ఇందుని గురించి దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, చదవండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వాక్యం. మార్కు సువార్త 5:34. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక. చప్పలు కొట్టండి గట్టిగా, అందరూ ఒకసారి చప్పలు కొట్టండి గట్టిగా. అవి కూడా రావు మనకి, పోన్లే, దేవునికి స్తోత్రం. మీకు వాక్యం చెప్పినందుకు తలకేసి కొట్టుకోవాలి మేము. రావు కొంతమందికి. నిన్న నెల్లూరులో ఉన్నానండి. నిన్న ఈ సమయానికి నిన్న నెల్లూరులో వాక్యం చెప్తున్నా. పగల మందిరంలో కాసేపు వాక్యం చెప్పా. ఆ పల్లెటూరు వాళ్ళందరూ, నెల్లూరు అంటే సిటీ కాదు, నెల్లూరు పక్కన ఒక ఊరు, ఆ ప్రాంతంలో పోర్టుకు వెళ్ళే ఆ దారిలో, సముద్రపు దారిలో ఒక గ్రామంలో ప్రార్థన పెడితే ఎక్కడి నుండి వచ్చారో పల్లెటూరు వాళ్ళందరూ. అది పల్లెటూరే. ఆటోలు కట్టుకొని, ట్రాక్టర్లు కట్టుకొని జనం విపరీతంగా వచ్చారు. ఇంచుమించుగా ఒక 1000 మంది వరకు వచ్చింటారు. ఇక వాళ్ళు వాక్యం వినే కొలది చప్పట్లు కట్టమంటే వాళ్ళు ఆపాలంటే కాసేపు ఆపాల్సి వస్తుంది. మరలా స్తుతిస్తూ ఉంటే ఇక చాలా ఆపో, నన్ను మాట్లాడి వాక్యం చెప్పనివ్వండి అని అనాల్సి వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని బతిమాలుకోవాల్సి వస్తుంది స్తుతించేదానికి. అంటే మనుషులు ఒకరొకరు ఒక్కొక్క విధంగా ఉంటారు. చదువు కాదు, సంస్కారం ముఖ్యం. అంత తెలుసు అనేది కాదు, నువ్వు తెలుసుకున్నది ఏదో దాన్ని కనపరచటం ముఖ్యం.
ఒక్కొక్క మాట వింటుంటే ఆమేన్ హల్లెలూయా అని వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎంత వాక్యం చెప్పినా వాళ్ళకి అలుపు రావాల్సింది నాకు కదా. ఎంత విన్నా నేను ఒక చోటు నుంచి వచ్చానే, నేను వెళ్ళాలా లేదా, నాకు ఆశ్చర్యమైంది. అడిగితే ఆయన అంటాడు, పల్లెటూరులు కదండి, ఎంతసేపు అయినా ఉంటారు, పగలు పనులు చేసుకొని వస్తారు, ప్రార్థనలు అంటే కాస్త ముందు వస్తారు, సిద్ధపడక ఏం చేస్తామండి, మా పల్లెటూరు మా పనులన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే ప్రభు అన్నాడు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా. వాళ్ళకి ఏమి తెలియదు, చప్పట్లు కొట్టమంటే కొడతారు, స్తుతించమంటే స్తుతిస్తారు, దేవుని మహిమపరచమంటే మహిమపరుస్తారు. మనకు కాస్త చదువు ఎక్కువ కదండి, ఇట్లాగే ఉంటుంది వ్యవహారం. కాస్త తెలుసు కదా, ఎందుకంటే మోటుతనంగా కింద కూర్చొని మోకాళ్ళ మీద ఉంటే అది వేరే సంగతి. కాస్త మనం అఫీషియల్ కనపడుతున్నాం కదా, భక్తి కూడా అట్లాగే ఉంటుంది. రేపు పరలోకంలో నీకు ఇచ్చే స్టేటస్ ఒకటి ఉంటుంది, అంతవరకు పోతారో లేదో కానీ అది కూడా అలాగే ఉంటుంది. మనం ఇక్కడ ఉండగానే మనల్ని మనం మలుపు తిప్పుకోవాలి ప్రభు వైపుగా, మనకు నచ్చినట్టుగా కాదు, ఆయన కోరినట్లుగా మనము ప్రభువుకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. వాక్యాన్ని గమనిస్తే ప్రభు అంటున్నారు, నా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలవాడవై నీవింటికెళ్ళు, నీ బాధ నివారణ అయి నీకు ఆరోగ్యము కలుగునుగాక. నీ బాధ ఏముంది ఇంతవరకు? నీ బాధ దేనికి? ఎందుకని నీకు బాధ? డబ్బులన్నీ అయిపోయాయి, పోయాయి. పోనీ ఆరోగ్యం వచ్చిందా? లేదు. అది న్యాయమా? కాదు కదా, అన్యాయమే. మేము చేయాల్సిన వైద్యం చేసామండి, గనకనే డబ్బులు తీసుకున్నాం, మరి బాగా అవ్వలేదంటే మేము చేసాం, మరేం చేయమంటారు? కఠినమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నామనుకోండి, డాక్టర్లు ఏం చెప్తారు? మా వంతు ప్రయత్నమో మేము చేసామండి, ఇక దేవుడి మీద భారం వేసాం. మేమైతే చేసాం, అన్ని బాగానే జరిగాయి, మా వంతు మేము ప్రయాసపడ్డాం, అన్ని బాగానే ఉన్నాయి, ఇక దేవుడి మీ మీద దయ చూపించాలి అంటే ఎవరైనా కొంతవరకు మాత్రమే న్యాయం చేయగలుగుతారు. ఆమె బ్రతుకులో అన్నీ ఖర్చు పెట్టుకుంది, కానీ ఆమెకు వచ్చిన న్యాయం అంటూ ఏమీ లేదు. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో ఆయన అంటున్నాడు, నీ బాధ నివారణ అయ్యి నీకు ఆరోగ్యము కలుగునుగాక. ఒకవేళ ఆరోగ్యమనే కాదు, నీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయంలోనైనా నువ్వు బాధపడుతుంటే, ఈ విషయంలో నాకు న్యాయం జరగలేదు అని నువ్వు మనసులో వేదన పడితే, ఈ రాత్రి నీ వింటున్న మాట మీద మనస్సుంచి ప్రభువుని అడుగో, తెల్లవారే లోపుగా రాత్రికి రాత్రే నా దేవుడు నీకు న్యాయం చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన న్యాయం చేయవాడు. ఎలా చేస్తారండి? అప్పుడెప్పుడో కలుగజేశాడు, భూమి కలుగునుగాక మనం చూస్తున్నాం కదా, అది ఎంత వాస్తవమో అన్యాయ పాలు ఆయన నీకో న్యాయం చేస్తాడన్నది కూడా అంతే వాస్తవం. ఆయన చేయగలిగిన వాడు, మనం పొందవలసిన వాళ్ళం కనుక ఏం చేస్తే పొందుకుంటామో అన్న సంగతిని కాస్త మనం గ్రహించుకున్న వారమై ఆయన ఎదుట ఆయన మనస్సు మన మీద ఉండేటట్లుగా ఆయనకు నమ్మకంగా బ్రతికితే, భక్తి కలిగి ఆయన కనుదృష్టిలో మనం ఉంటే చాలు, ఏం కావాలో దానిని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. బాధపడు వారికి ఆయన ఏం చేస్తాడు చెప్దామా? న్యాయము చేస్తాడు. అందుకే ప్రభు అంటున్నారు, నీ బాధ నీకు నివారణ అయ్యి నీకో స్వస్థత కలుగును గాక. మందిరానికి వచ్చేటువంటి నీవు దేవుడికి సమీపంగా ఉండాలి. ఎంత సమీపముగా? ఆయన వస్త్రపు చెంగును పట్టుకొని ఎంత సమీపముగా. మందిరానికి వచ్చేటువంటి నీకు దేవుడు వెంటనే నీకు తోడుగా ఉన్నట్టుగా ఉండాలి. ఎంతగా తోడుగా, ఎంత దగ్గరగా ఉండాలి? నీ ప్రతి మాట ఆయన చెవిన పడేటట్టుగా, నీవు అడిగిన ప్రతిదీ ప్రభు దగ్గర నుండి పొందుకునేటట్లుగా. మనకి ఏం కావాలండి? లోకంలో బ్రతికేదానికి ఏవి అవసరమో సహజంగా ఇవన్నీ మనకు కావాలి. జీవితం అంతా మనిషి ప్రార్థన ఏం చేస్తాడు? పొద్దు పొడిచింది మొదలుకొని, నిద్రలో నుండి కళ్ళు తెరిచింది మొదలుకొని, ప్రభువా ఇవి కావాలి, అవి తీసుకురా, ఇవి చేయి. 4-10 మంది జీతగాళ్ళు అని పనులు మనం చెప్తామా? ఆలోచించండి ఒకసారి. ఇవి తీసుకురా, నేను పోతున్నాను, వెనకబడి తిరుగుతూ ఉండు, కర్ర పట్టుకొని నిద్రపోతున్నా, నువ్వు గేటు కాడ కూర్చో, తింటున్నా, అవి తీసుకోనిరా, బాగలేదు, ఇవి కావాలి, వెళ్తున్నా, కాపాడు, మార్గాల్లో తోడుగా ఉండు, ఇవి చేయి, చెప్పిన పని చెప్పకుండా చెప్తానే ఉంటాం.
ఏ రోజైనా మోకరించినప్పుడు యేసయ్యా నీ కొరకు నేను ఏం చేయాలయ్యా అని ఒకే ఒక మాట ఏ రోజైనా అడిగావా? ప్రభువా నీ కొరకు నేనేం చేయాలి, నీకు ఏ విధంగా పనికొస్తానయ్యా, నీకు ఏ విధంగా ఉపయోగపడగలను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేనేం చేయగలగాలయ్యా నీ కోసం. ఒక చిన్న మాట. మన అవసరాలు ఆయన కాకపోతే ఎవరు అడుగుతాం? అడగాలి. అదే సమయంలో పొందిన కృతజ్ఞత కలిగి నివారణ ఆయన బాధకు ప్రతిగా మనం ఆయనకు నమ్మకస్తులముగా మనం ఉండాలి. ఆయన మనకు న్యాయం చేశాడు, మనం ఆయనకు అన్యాయం చేస్తే ఎట్లా ఉంటుంది? ఏం చేయగలము న్యాయం ఆయనకు? మనం చేయగలమా? మనం ఏమి చేయలేం. చేయగలిగిన యథార్థమైన పని ఏదైనా ఒకటి ఉంది అంటే బ్రతికిన ఆయుష్కాలం అంతా నమ్మకంగా దేవుడి మందిరానికి వెళ్ళటం, యథార్థంగా బతకటం, ప్రార్థన చేసే మనసు కలిగి ఒక ప్రార్థనా పరులుగా లోకల్లో బ్రతకటం. ఇంతకు మించి ఏమైనా చేయగలుగుతామా? ఏమి చేయలేం. ఏం చేసినా ఇంతకు మించి చేయగలిగితే గొప్ప సంగతి అని చెప్పాలి. కాబట్టి ప్రభువు రాకడ సమీపిస్తున్న ఈ కడవరి దినాలలో ఆయన మనసు ఎలాంటిది అంటే బాధపడే వారికి న్యాయం చేసే గుణం. నీకు ఏ విషయంలో బాధపడుతున్నా ఆయనకు సమీపముగా వెళ్ళి ఒక చిన్న మాట నువ్వు ప్రార్థన చేసావంటే గొప్ప మాటతో నీ జీవితంలో మనుషులు ఎవరి వలన సాధ్యము కానివి ఆయన నీకు మాట చెప్పి నీ జీవితంలో నీకు న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. గనక మనకు న్యాయం తీర్చడం మాత్రమే కాదు కానీ అన్ని జనులందరికీ ఆయన న్యాయం తీర్చేవాడై ఉన్నాడు. నా దేవుని న్యాయం ఈ పరిసర ప్రాంతాల్లో ప్రభువుకు దూరంగా ఉన్న వాళ్ళందరినీ ఆయనకు సమీపముగా చేర్చునుగాక. ఆ పని జరగాలంటే ఆయన ఎరిగిన వ్యక్తివిగా నీవేం చేయాలి? ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడు నీ ప్రార్థనలో వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు, మన కుటుంబం కొరకు మాత్రమే కాదు, మన పరిసర ప్రాంతాల్లో ఎందరో నశించిపోతుండగా వాళ్ళందరినీ కూడా దేవుని ఎరిగిన వ్యక్తులుగా ప్రార్థించే ఆ మనసు అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కావాలి. అలాంటి హృదయాన్ని నా దేవుడు ప్రతి వారికి అనుగ్రహించునుగాక. రెండవ మాట ఏమని రాస్తుంది వాక్యం చూడండి, ఆయన బాధపడే వారికి న్యాయం చేస్తాడు. రెండవది ఏమాట అంటుంది? ఆకలి కొన్న వారికి ఆహారం ఇస్తాడు. ఆకలి కొన్న వారికి ఏమి ఇస్తాడట? ఆయన ఆహారం ఇస్తాడు. ఆకలి కొన్న వారికి ఆయన ఇచ్చే ఆహారం ఎలా ఉంటుంది? బాధపడే వారికి న్యాయం. ఎవరైనా బాధపడితే, అన్యాయం జరిగిందంటే ఎవరో కాస్త న్యాయము చేసే మనసున్న వాళ్ళు కాస్త తోడ్పడడం అంటే సహజమే. కానీ పరిపూర్ణంగా ఎవరో చేయలేరు, ఆయన తప్ప. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే ఆకలి కొన్న వారికి ఆయన ఏమిస్తాడో ఆహారం ఇస్తాడు. ఆకలి కొన్నామని బయటికి వెళితే ఎందరో మనల్ని అడుగుతారు. అడిగిన వాళ్ళందరికీ మనం న్యాయం చేస్తామా? చెప్పండి, న్యాయం చేస్తామా? పోనీ ఒకరికైనా న్యాయం చేస్తామా? కూర్చోబెట్టి కడుపు నిండా తిండి పెట్టి తిని నీకు ఎంత కావాలో తిను అని చెప్పి అంటావా అండి? ఏదో ఎప్పుడో ఒకసారి చేయగలిగితే అదే గొప్ప సంగతి. వాక్యం అంటుంది ఆకలి కొన్న వారికి ఆయన ఆహారం ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆ ఆహారము ఎలా ఉంటుంది? దేవుడు ఒక వ్యక్తికి ఆహారం ఇస్తే అది ఏ విధంగా ఉంటుంది అని ఆలోచన చేస్తే ఒక మాట చూపిస్తా. ఏంటది? దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడికి మహారోషం. ఆ సేవకుడు ఊర్లో అడుగుపెట్టగానే చూసిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? అయ్యా వందనాలు నాయనా, మా ఊరు ఎందుకు వచ్చావు బాబు? సమాధానంగానే వస్తున్నావా? ఇంకే విధంగానైనా వస్తున్నావా అడుగుతారు. పర్లేదు సమాధానంగానే వస్తున్నా, ప్రశాంతంగానే ఉండండి అని చెప్పారో కాస్త గాలి పీల్చుకుంటారు. లేదు ఈరోజు మీ ఊర్లో మీ సంగతి ఏంటో చూడాలి అన్నారో వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం బెటర్. ఇంకా అటువంటి సేవకుడైన దేవుడు చెప్పాడు, అయ్యా ప్రార్థన చేసావు ఏమని? వర్షమే పడకూడదు ఎప్పటిదాకా? మరలా నేను చెప్పే వరకు. స్తోత్రం. గట్టిగా చెప్పండి అమ్మ కొంచెం. వర్షమే పడకూడదు అని ప్రార్థన చేసావు కదా, మరి వర్షం రాకుండా ఆకాశాన్ని మూసేశాను. భూమి మీద అంతటా కరువు ఎదురయ్యింది.
కరువుతో ప్రజలు బాధపడుతున్నారు. ఆ ప్రజలలో సేవకుడివిగా నువ్వు కూడా ఒకడిగా ఉన్నావు. మరి ఏమనిపించట్లేదా? ఏమనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తే చెప్పేగా ముందుగానే ఆయన రోషం ఎక్కువ అని. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ వాగుందే, ఆ వాగు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉండు, నీకు కావాల్సింది పంపిస్తా. మనకు తెలుసు కదా, ఉదయము సాయంకాలం కాకులు వచ్చి ఆయనకి తిండి పెడతా ఉంటే ఆ తిండి తిని ఆ వాగు నీళ్లు తాగి ప్రశాంతంగా ఉన్నాడు. అటువంటి కాకులు నాకు 4 దొరికితే ఈసారే వద్దు, మిమ్మల్ని బతిలాడించుకోవడం అంతకంటే వద్దు. బైబిల్ సంకలో పెట్టుకొని చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా పూటకి పెడతా ఉంటే తిని నీళ్లు తాగి, నాయనా నీకో వందనాలు తండ్రి, ఈ ట్రైన్ ఎక్కి ఆ ఊరు వెళ్ళాలి, ఆ బస్సు ఎక్కి ఇక్కడ దిగాలి, ఇక్కడెక్కి అక్కడ దిగాలి, ఈ తలనొప్పులే వద్దు, అడవిలో సువార్త చెప్పొచ్చు, అడవి మొత్తానికి ప్రశాంతంగా. ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. కొంతకాలానికి ఆ వాగు నీళ్ళు ఎండిపోయాయి. దేవుడు ఆయన మరలా దర్శించి అన్నాడు కదా, ఇక్కడ నుండి బయలుదేరి నేను చూపించే చోటికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించేదానికి నీకు కావలసిన ఏర్పాటు చేశా, అదేనయ్యా ఆహారం సిద్ధపరిచా, బయలుదేరి వెళ్ళు అనగాని, ప్రభువా కరువుతో చచ్చిపోతున్నారు ప్రజలందరూ, ఈ కరువులో కూడా సమృద్ధిగా ఆహారం ఉన్న ఇల్లైతే తప్ప వాళ్ళు బతకలేరు, వాళ్ళు బ్రతకగలిగి ఇంకా ఇతరులను చూడగలిగిన స్థితిలో ఉంటే తప్ప సేవకుడిగా నాకో భోజనం పెట్టలేరు. ఎవరినైనా ఈ ఇంట్లో ఈ ఊర్లో ఎమ్మెల్యేని పట్టుకున్నావా, ఎంపీని పట్టుకున్నావా? ఎవరు ప్రభువా అడిగితే ఎవరు కాదు, ఒక పేద విధవరాలని నీ కొరకు సిద్ధపరిచి పెట్టా. స్తోత్రం. మనుషులు ఎవరు చేయలేనివి దేవుడు చేస్తాడు. మనుషుల వల్ల కానివి దేవుని వలన జరుగుతాయి. ఈ సేవకుడు సారేపతు అనేటువంటి ఆ ప్రాంతానికి రాగానే అక్కడ పేదరాలు, పైగా విధవరాలు, ఆమె పుల్లలు ఎరుకోవటం. ఈయన పిలిచి, అమ్మా దూరం నుంచి వచ్చాను, ఆకలి అవుతా ఉంది, బాగా ఇబ్బంది పడుతున్నా, కాస్త నీళ్ళు ఇస్తావా? నీళ్ళ కోసం వెళ్ళింది, నీళ్ళే కదా అడిగింది పాపం పాస్టర్ గారు అని. ఆమె వెళ్ళగానే మరలా పిలిచి, అమ్మా ఆ చేత్తోనే అంత రొట్టె తీసుకొచ్చి పెట్టమ్మా, ఆకలిగా ఉంది. ఆ తల్లి అంటుంది, అయ్యా ఊర్లో కరువు ఎలా ఉందో నీకు తెలుసు, పైగా సేవకుల్లాగా ఉన్నావు, నీకు తెలియని సంగతులు ఏమున్నాయి బాబు? నా పరిస్థితి అంటావా? ఈ పూటకి అంత పిండి, అంత నూనె, పిండి డబ్బాలో పట్టెడి పిండి అంతే, పట్టుకున్నంత నూనె సీసాలో కొంచెం నూనె తప్ప నాకేమీ లేదయ్యా, నేను నా కొడుకు, ఇక ఇవి తిన్నామా చావు కొరకు ఎదురు చూడాలి, ముందే అయిపోగొట్టుకోలేక ఆ కాస్త కాపాడుకుంటూ ఇప్పటి వరకు పూట వెళ్ళబుచ్చాం బాబు, ఇక ఇంతకు మించి మాకేమీ లేదు అనేసరికి ఈ పాస్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? అవన్నీ తర్వాత అమ్మా, నువ్వు చెప్పింది వాస్తవమే, కొంచెం పిండి ఉందన్నావే, ఆ కొంచెములో అంత పిండితో నాకు రొట్టె తీసుకొచ్చి తర్వాత నీకో నీ కొడుకు చేసుకోండి. ఉంది కొంచెం అని చెప్పాను కదా, ఆ కొంచెం నీకు కొంచెం పెడితే ఏమంటుంది అక్కడ? అడగాలి కదమ్మా, అడగల. ఈయన నన్ను మించిన మొండులాగా ఉన్నాడు, భలే పాస్టర్ దొరికాడు అనుకుందో ఏమో, ఏమనుకున్నా సరే మొత్తం మీద ఆయన మాట మాత్రం కాదని లేదండి. వెళ్ళి మొదటి చిన్న రొట్టె తీసుకొచ్చి, నీకు దండం పెడతాను ఆయన, మళ్ళీ ఇంకోటి కావాలి అడగబాక, ఇదే తీసుకొని ఈ రొట్టె తిని కడుపు నిండా చెంబడి నీళ్ళు తాగు. ఆయన రొట్టె తీసుకొని ప్రార్థన తీసుకొని తిని, అమ్మా యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పి ఆయన మాట అంటున్నాడు, కరువు కాలము తీరే వరకు, దేవునికి స్తోత్రం, కరువు కాలము తీరే వరకు నీ పిండి డబ్బాలో ఉన్న పిండి తొట్టులో ఉన్న పిండి అయిపోదు, కొంచెం నూనె ఉందని చెప్పావే ఆ నూనె కూడా తరిగిపోదు. దేవునికి స్తోత్రం. చదవండి ఆ మాటని. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వాక్యం. 17-12. పట్టెడు పిండియో నూనెయో అప్పము ఒకటైనను. 16వ వాక్యం చదవమా. 16.
సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, నూనె బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. కరువు కాలము తీరే వరకు, కరువు అంతా తొలగిపోయే వరకు ఏం జరిగింది అని చూస్తే, ఆమెయో ఆమె కుమారుడును అనేక దినములు ఆ ఇంట్లో ఈ సేవకుడు అనేక దినములు భోజనం చేస్తూ వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఆకలి కొన్న వారికి ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. ఆకలితో ఎందరో బాధపడుతున్నారు. బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి సమృద్ధిగా ఉండగలిగితే ఇక ఆకలి అన్న మాటకు అర్థం ఉందండి? లేదు. దేవుడి కార్యాలకు గొప్పదనం ఏముంది? ఏమీ లేదు. మరి ఒక దేవుని కార్యానికి ఒక గొప్ప అనుభవం కలగాలి అంటే ఆ ఆకలి కొన్న వారు ఏమి చేసి కరువు కాలంలో తృప్తి పొందారో, ఇదిగో ఇలాంటి క్రియలు మన బ్రతుకులో మనం తెలుసుకున్న వారముగా, అనుభవించే వారముగా మనం ఉండాలి. స్తోత్రం. ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చే దేవుడు. నీ ఆత్మీయ జీవితంలో ఆకలి దప్పులతో ఉన్నావా? ఏదైనా కొదవగా ఉండి నువ్వు బాధపడుతూ ఉన్నావా? నీ జీవితంలో ఇంకా నాకు కావాలి అని ఎన్నో అవసరాలు ఉండి ఏమీ లేక నువ్వు బాధపడుతున్నావా? నీ బాధ ఏదైనా అది పక్కన పెట్టి వాక్యాన్ని అనుసరించడం నేర్చుకోగలిగితే, వాక్యాన్ని అనుసరించటం నేర్చుకోగలిగితే, నేను ఒక ఇంటి ఓపెనింగ్కి వెళ్ళానండి. కొత్తగా ఒక ఊరు వెళ్ళా సేవ చేద్దామని. నన్ను పంపించారు రేసన్న గారు. ఆయన దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు, ఇదిగో పలానా రోజున ఇల్లు ఓపెనింగ్ ఉందన్నా, మన విశ్వాసీ అక్క వాళ్ళు ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు ఓపెనింగ్ ఉంది పలానా రోజున. సరే అని చెప్పాము. వేరే ఊర్లో, దగ్గర ఊరిలో బయలుదేరి 1 గంట ప్రయాణం చేసి ఆ ఊరు వెళ్ళాం. ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకుంది అంటే సరే ప్రార్థన చేసి వద్దాము అని అందరం కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ 3 స్టేర్ బిల్డింగ్ ఒకటి ఉంది, 3 అంతస్తుల ఇల్లు ఒకటి ఉంది. చిన్న ఇల్లు అన్నారు కదా అన్న. ఆమె వచ్చి చిన్న ఇల్లు కట్టుకున్నానన్నా, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్న. సరే అని చెప్పి వెళ్తే, చిన్న ఇల్లు ఏం కాదు, అది పెద్ద ఇల్లు. సరే అమ్మా, నువ్వు వాక్యం చెప్పాలి కదా, 2 మాటలు కొద్దిగా సాక్ష్యం చెప్పు, ప్రభు నీకు ఎట్లా సహాయం చేశాడు అంటే, అసలు నేను సాక్ష్యం చెప్పాలనే ఈ కూటమి పెట్టుకున్నానన్నా. ఇంటికి ఓపెనింగ్కి ఇంత అరపాటు అక్కర్లా, మీరు అడుగుపెట్టి ప్రార్థన చేస్తే మాకు చాలు. కానీ ఆ మేలు ఎలా పొందానో నా పరిసర ప్రాంతం వాళ్ళందరూ తెలుసుకోవాలి. మంచిది కదా, దేవుడికి స్తోత్రం. ఆ మైక్ తీసుకొని ఒక మాట చెప్తుంటే కన్నీళ్ళు ఆగలేదండి, కన్నీళ్ళు ఆగలేదు. వాళ్ళ భర్త రైల్వేలో పనిచేసేవాడు, విపరీతంగా తాగుతాడు. ఆ తాగుడు అంతా ఇంత కూడా కాదు, డ్యూటీలో ఉన్నా డ్యూటీలో లేకున్నా ఇక తాగుడు గురించి చెప్పి 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 కొంతకాలం సస్పెండ్ చేసి అలా ఇలా జరిగి ఎంతకీ మారలేదో ఉద్యోగంలో నుంచి తీసి పారేశారు. ఒకరోజు ఆ బాధలో తాగి అటు ఇటు తిరుగుతూ ఆ రైలు స్టేషన్లోనే ఎక్కడ దూరంగా ఆ ట్రాక్ మీద పడిపోయి గూడ్స్ బండికి పడిపోయి చనిపోయాడు. ఈమె 2 పిల్లలు. ఇక వాళ్ళ అమ్మగారు ఒక గేదెను కొనిపెడితే ఆ గేదెను కాసుకుంటూ ఆ పాలు తీసుకొని 4 ఇళ్ళకు పోసుకొని బతుకుతూ ఉంది. ఆ చెట్టు కింద ఒక పక్కన ఆ పాకేసుకొని, పాకలో ఒక వైపున గేదె, ఒక వైపున ఆమె బిడ్డలు. ఎవరో చెప్తే మీలాంటి వాళ్ళు, యేసు ప్రభువు ఆయన బాధపడే వారికి న్యాయం చేస్తాడమ్మా, ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చి కడుపు నింపుతాడమ్మా. ఆ మాటలు ఎప్పుడైతే చెవిన పడ్డాయో, ఇంతమంది నా జీవితంలో నేను ఎందరో చూశాను, ఎవరు నాకో న్యాయం చేయలే, ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఎంతోమంది నాకున్నారు, నాకున్నటువంటి బంధు బలగమ కంటే గొప్ప బలమా యేసు ప్రభుది? ఏ ఒక్కరు అంత అన్నం పెట్టిన వాళ్ళు లేరు, ఏ ఒక్కరు పలకరించిన వాళ్ళు లేరు. ఇక ఆయన ఏం చేస్తాడు అనుకుందట మనసులో, వెళ్ళి పడుకుంది. ఇక నిద్ర లేదో ఏమి లేదు, హృదయంలో తెలియని భయం, కలవరం. నేను న్యాయం చేసే దేవుడును కానా? నేను ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చేవాడును కానా అని ప్రశ్నించినట్లుగా, ఏంటి తెలియని కలవరం నాలో కొత్తగా. ఏం చేసినా ప్రభు ప్రభు ప్రభు. సరే మందిరానికి వెళ్ళింది. అక్కడ
ఒకరోజు ఇలాగే వేరే సేవకుడిని తీసుకొచ్చి ప్రార్థన పెడితే ఎవరు ఎక్కడ అదిగో మా మందిరం పలానా చోటమ్మా అని ఆ పాస్టర్ గారు చెప్తే ఆ ఆదివారం మందిరానికి వెళ్ళింది, ఆరాధన చేసింది, కన్నీళ్లు గడిచి ప్రార్థన చేసుకుంది. ఆ రోజు ఆమె బ్రతుకులో ఏం అవసరమో దేవుడు ఆ సేవకుడితో అవే మాటలు మాట్లాడిచ్చాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా, అవే మాటలు మాట్లాడిచ్చాడు. ఇక అయ్యా నా కొరకే మాట్లాడినట్టుందయ్యా ఈరోజు అని అంటే ఆ పాస్టర్ గారు అంటారు, నీ కొరకే కదమ్మా, నీ కోసమే దేవుడు మాట్లాడాడు, ఇవన్నీ నీ కొరకే, నీకేం అవసరమో నాకు తెలియదు కదా. ఆయనకు తెలుసు. ఆయన సేవకుణ్ణి కనపడకుండా దాచిపెట్టి పేరుకు మాత్రమే ఉంచి ఆయనే మాట్లాడతాడమ్మా. మందిరానికి రా అని భారం కలిగిన సేవకుడు సంఘములో ప్రార్థన చేయించి ఆమెను కాస్త ప్రార్థన వైపుగా నడిపిస్తే ఆ పాక తీసేసి కాస్త పునాది వేసుకుంది. ఆ తర్వాత వాళ్ళ ఆయన ఉన్నప్పుడు రావాల్సిన డబ్బులు కాస్త వచ్చాయి. ఎవరో ఇవ్వాలమ్మా మేము మీకు ఇవ్వకూడదు అనుకోండి, ఎగ్గొట్టాలి అనుకున్నాం, కానీ నువ్వు ప్రార్థనకి వెళ్ళిన అప్పటి నుంచి ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేయి, అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, ఇచ్చేయి. ఇవ్వకుండా ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో వరకు ఆరోగ్యం బాగలేదు, తప్పైందమ్మా, ఏదో పొరపాటు పడ్డాం అని తీసుకొచ్చి ఆ డబ్బులు ఆమెకి ఇప్పించేశాడు. దేవుడు న్యాయం తీర్చేవాడండి, ఆయన న్యాయం తీర్చేవాడు. ఆ తర్వాత కన్నీళ్లు గార్చి ప్రార్థన ఎప్పుడైతే ఈ రుచి యేసు ప్రభువులో ఉన్న మాధుర్యాన్ని ఆమె చూసిందో ఇక ప్రభు పాదాలు పట్టుకున్న పట్టు పొర్రపాటున వదిలిపెట్టల. తాను 2 బిడ్డల్ని పెట్టుకొని మోకరించి చేతులు ఎత్తి తెల్లవారుజామున లేస్తుంది. ఆ పిల్లలు అంటారు 3 గంటలకు లేస్తుందన్న, 3 గంటలకు లేస్తుంది. కంటిన్యూ నిద్రపోయినది, ఏడ్చి మమ్మల్ని ఏడిపించి ఆమెను చూస్తే మాకు ఏడుపు వస్తుంది. ఆ ఇంట్లో పని చేసి ఇంకా 4 ఇళ్లలో పాచి పని చేసి వాళ్ళ బట్టలు ఉతికి వంట చేసి నానా బాధలో పడి ఎంత ప్రయాసపడి ఇంటికి వచ్చి బిడ్డలు చూసుకొని ఒకవైపున తల్లి గుండెల్లో భయం, ఎదుగుతున్న బిడ్డలు ఏమైపోతారో, చెడిపోతారేమో, ఎక్కడ దూరంగా ఉంటే ఏమైపోతారో. అయ్యా నేను చూడట్లేదయ్యా, నువ్వు చూడగలవయ్యా, నువ్వు చూస్తావయ్యా. ఒకవేళ పిల్లలు సినిమాకి వెళ్తున్నా వాళ్ళతో వెళ్దామన్నా ఇదిగో మా అమ్మ మాటలు ఉన్నాయే గుండెల్లో భయాన్ని పుట్టించేటివి. అమ్మో మా అమ్మకి తెలిస్తే ఇంకేమి లేదు, మమ్మల్ని ఏమనదు. ఆ కన్నీళ్లతోటి ఆమె ప్రాణం పోతుంది, మేమైపోతాం. మా పరిస్థితి ఏమిటి? ఆ భయంతోనే కుటుంబం అంతా కాపాడుకుంటూ వచ్చింది. ఈరోజు ఆయన కనికరించి న్యాయము చేసి ఆకలి తీర్చి రాయి మీద రాయి పెడితే ఈ రోజున 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాం. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. మీకు రావులేండి, దేవుడి కార్యం అనుభవించే వాళ్ళకి తెలుస్తుందా మారుదిరి, మీకైతే తెలుస్తుంది. సోరమంట కూర్చోండే వాళ్ళకి, పొందిన వాళ్ళకి తెలుస్తుంది, మిగతా తెలుస్తుందండి. నాకు సిగ్గనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే, మీకు నవ్వు వస్తుంది, కానీ నాకు సిగ్గేస్తుంది వీళ్ళకి ఆ వాక్యం చెప్పేదని. ముందుగా చెప్పా, తెలిసిన వ్యక్తి తెలిసినట్టుగానే ప్రవర్తించాలి. తెలియని వ్యక్తిని తెలిసినట్టుగా ఉండాలంటే మరి అది మనకు న్యాయం కాదు కదా. దేవుని బిడ్డగా మందిరానికి వెళ్ళి ఒక దేవుని బిడ్డగా ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీ పనిపాటుల్లో ఉన్నా ఎప్పుడు దేవుని నామాన్ని మహిమపరిచే కార్యాలు నీ నుండి బయలు వెడలుతా ఉండాలి. అవి ఇతరులు చూసి ప్రభువును మహిమపరచగలిగితే నీ జీవితంలో అంతకు మించిన ఆశీర్వాదమే లేదు. మెనుగురు పురుగు ఉంది, మెనుగురు పురుగు దానికి చెప్పాలా? ఎక్కడికి వెళ్ళినా అది ఎగురుతా కనబడుతుంటే బ్లింక్ అవుతా ఉంటుంది. ఎందుకట్లా అలా కాపాడ్డావంటే చంపేస్తా. నువ్వు చంపినా వెలుగు అట్లా వెలగకుండా, నేను బ్లింక్ అవ్వకుండా వెలుగునివ్వకుండా ఉండలేను. ఎందుకు? నా బతుకది, దాన్ని దాచిపెట్టలేం, వెలుగును మరుగు చేసి ఉంచలేం. నువ్వు వెలిగితే, నీ హృదయం తెరవబడితే అది వేరుగా ఉండేది. నీ జీవితం అంధకారంలో ఉన్నప్పుడు, దేవుని మహిమపరచలేని బలహీనతలో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం? నీ ద్వారా రావాల్సిన మహిమ రాకపోతే ఆయన ఎలాగైనా తెచ్చుకుంటాడు, కానీ నీ పరిస్థితి చూసుకోవాలి. మోసపోవద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని అది చెరుపుతుంది. అక్కడే న్యాయాన్ని పోగొట్టుకుంటాం, అక్కడే ఆహారాన్ని పోగొట్టుకుంటాం. ఇలాంటి అనుభవాలని మన వ్యక్తిగతంలో సంపాదించుకోవాలి. ఆమె సాక్ష్యం చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఇక ఇంతకంటే గొప్పగా నేను ఏం వాక్యం చెప్పగలుగుతా?
ఇంత సాక్ష్యం చెప్పింది. ఒకటే అనుకున్నా, ప్రభా నీలాగా చేయి కోసుకొని గొంతు కోసుకొని రక్తం అంతా పిండి ధారపోసిన ఇలాంటి విశ్వాసని, ఇలాంటి తల్లిని సంపాదించుకోలేనయ్యా. ఇలాంటి వెలగట్టలేని ఆత్మను నాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రం కలుగును నాయనా అని చెప్పాను నేను. మీరేం చేసి సంపాదించుకుంటాం? అలాంటి వ్యక్తి ఒకరు చాలు కదండి సంఘానికి, ఒక కుటుంబం. అలాంటి కుటుంబం దేవుని మహిమపరచలేని వాళ్ళు ఎంత గుంపు ఉంటే మాత్రం మనకు ఉపయోగం, సంతోషం అంటారా? దేవుని సంతోష పెట్టగలమా? సంతోష పెట్టలేము. ఆయన ఏం చేస్తాడు? న్యాయం తీర్చడమే కాదు, ఏం చేస్తాడు? ఆహారం ఇస్తాడు. యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి, ఏలియా ద్వారా దేవుని మాటను బట్టి ఆ కరువు కాలం తీరే వరకు బుడ్డిలో ఉన్న పిండి నూనె అయిపోలేదు, తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు. కరువుతో ఎండి 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 చచ్చిపోతా ఉంటే ఈ ముసలిదాని కొడుకు మాత్రం ఎక్కడ సొట్లు ఎక్కడ పుచ్చకాయలాగా నుండి గుండ్రంగా ఉన్నారు. కడుపు కాలితే కదా, అప్పటి వరకు కడుపు కాలింది. ఇక పొయ్యి దగ్గర కూర్చోవటం, రొద్దటం, రొట్టెలు చేయటం, కాల్చటం, కొడుకు తినటం. ఎన్ని కావాలంటే అన్ని, వద్దంటే వద్దనే పనే లేదు, అయిపోతే కదా. అవునమ్మా, అందరం ఇట్లా ఎండిపోయి చచ్చిపోతున్నాం కదా, మీరెందుకు అంత? దేవుడే స్తోత్రం, హల్లెలూయా, దేవుడే. ఆయన ఆహారం ఇస్తే తరగనిదండి. మనుషులు ఆహారం కావాలంటే మనం నెలకో 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి రేషన్ తీసుకుంటే స్టాక్ పెట్టుకునే కుటుంబాలు మనం సమకూర్చి పెట్టుకుంటాం. ఆయన కార్యాలు ఎలాంటివి అంటే ఆ పిడికెడులోనే, ఆ పట్టెడులోనే, ఆ బుడ్డిలో ఉన్న కొద్దిగా నూనెలోనే నీ జీవిత కాలానికి కావలసిన ఆహారాన్ని దాంట్లో నింపి మరుగు చేసి పెట్టాడు. ప్రజలా పొందగలిగిన మనసు నీకుంటే, ప్రతి దినం దాని నుండి స్తుతించగలిగిన ఆ అనుభవం నీకుంటే నీ జీవితంలో ఏ కొదవ ఉండదు. ఓ కుటుంబం నా దగ్గరకు వస్తూ ఉందండి ప్రార్థనకి. నేనున్న చోట ఒక 2-3 ఏళ్ళ నుంచి, 3 ఏళ్ళు అయిపోయిందిలేండి, కరోనా టైం నుంచి ప్రార్థనకు వస్తూ ఉన్నారు. ఒక రోజున ప్రార్థన పెట్టుకుందామన్నా ప్రార్థన పెట్టారు. ఆ ఇంటికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు నాతో అన్నమాట ఏమిటంటే, సంవత్సరం మొత్తం మీద 2 కొడుకులు అండి, ఒకటిది MA అయిపోయింది, ఒకటి చదువుతూ ఉన్నాడు. పిల్లల కోసమని, మా ఆరోగ్యాల కోసమని, ఇప్పుడు ఆరోగ్యాల సంగతి, ఆస్తుల సంగతి దేవుడిరు కానీ మనుషులకు మాత్రం నమ్మకంగా రోగాలు ఉంటున్నాయి. షుగరు, బీపీ, థైరాయిడ్, ఇంకా చెప్పండి కొన్ని. ఆస్తుల సంగతి ఏమో కానీ ఇవి మాత్రం నమ్మకంగా ఉంటున్నాయి. వాతావరణాన్ని బట్టి కానీ, తినే తిండిని బట్టి కానీ రకరకాలుగా వాళ్ళు అన్నమాట ఏమిటంటే, సంవత్సరం మొత్తం మీద లెక్క చూసుకుంటే ఎంతో కొంత అప్పు తేలేదు బయటికి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అప్పు తక్కువే చేసాం. ఏం చేయాలి? మరలా లోనో ఇంకేదో పెట్టుకొని తీసుకొని మరలా నెల కొంత కట్టుకుంటూ రావాలి. ఇదిగో ప్రార్థనకి ఎప్పుడైతే వచ్చామో, మీరు మా ఇంటికి ఎప్పుడైతే వచ్చి ప్రార్థన చేసిపోతున్నారో, నమ్మకంగా ఉండాలి అని చెప్పిన ఆ మాటను బట్టి మాకు కలిగిన దాంట్లో దేవుడికి ఎప్పుడైతే మేము చేయి జాపి ఇవ్వడం మొదలు పెట్టామో, ఈ సంవత్సరం వరకు ఈ 2-3 ఏళ్లలో మందిరానికి రావడం మొదలు పెట్టినప్పటి నుంచి మాకు రూపాయి అప్పు అంటే తెలియదు. దేవుడికి స్తోత్రం. అప్పు అంటే తెలియదు. ఇంకా 10 రూపాయలు మిగిల్చుకున్నాం. ఇల్లు కట్టుకున్నామా, పైన రేకులు ఉన్నాయి, ఆ రేకులు తీసేసి స్లాబ్ వేసుకోవాలి వచ్చే సంవత్సరానికి అనుకుంటున్నాం. నా కళ్ళకి నీళ్ళు వచ్చాయండి. మళ్ళా అయ్యా, వాళ్ళు ఏం అడగలేదు, ఆ రేకులు తీసి స్లాబ్ వేస్తే గొప్ప కార్యమని వాళ్ళు ఆశిస్తున్నారు. నాయన, ఆ స్లాబ్కు నువ్వు సహాయం చేసావంటే ప్రభువా, ఇంకా నమ్మకస్తులై నీ దగ్గర ఉంటారు. 10 మందికి నిన్ను గురించి సాక్ష్యం చెప్తారు, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పుకుంటారు. నాయన, వాళ్ళని జ్ఞాపకం చేసుకో. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు తక్కువలు కాదు, స్లాబ్ వేసి ఆ రేకులు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి ఆ రేకుల పైన మరలా స్లాబ్ పైన గోడ కట్టి ఈ రేకులు ఎత్తుకెళ్ళి మళ్ళీ ఆ పైన వేశారు. ఎట్లా విస్తరించలేం. తిన్నగా పైకి పోదాం, పరలోకానికి తిన్నగా పైకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత దానికి స్లాబ్ వేశారు, ఆ రేకులు మరలా తీసుకెళ్ళి మరలా పైన వేశారు. ఎంతకాలం పైకి మోసుకొని పోతారు నాయన? ఎక్కలేక నా కాళ్ళు పోతా ఉన్నాయి. తాడన కట్టు బకెట్లో కూర్చుంటే తాడ పట్టుకొని లాగితే పైకైనా వస్తా అన్న. వీళ్ళు లాగుతారు కదా అని ఇలా లావు చూసి నమ్మి కూర్చుండేవు, పైకి పైన వదిలేస్తారు వాళ్ళు.
ఆ తల్లి అంటది, కొడుకులు ఇద్దరని చెప్పాను కదా, వీళ్ళ లావు చూసి లాగుతారని నమ్మకంగాని నమ్మి కూర్చుండేవు, వీళ్ళే నాకు సహాయం చేయలా, నా దేవుడు చేశాడు నాకు. స్తోత్రం. అందుకని ఆయన ఒక్కొక్క మెట్టు ఆయన పైకి తీసుకొచ్చి ఈ రోజు వరకు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా మాకు ఆహారం ఇచ్చిన దేవుడు. నీ జీవితంలో నీకేం కొదవగా ఉన్నాయి? నీకేం కావాలి? ఏది కావాలని ఆశిస్తున్నావు? ఒకవేళ ఆహారమే నీ కొదవైతే ఆయనకి ఇచ్చేదానికి ఆయన దగ్గర కొదవగా ఉన్న దేవుడు కాడు. నీకు ఆహారం కావాలంటే ఆ రోజు ఆ విధంగా వాళ్ళకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు చెప్పే మాట ఏమిటంటే, దేవుని వాక్యం అనే ఆహారాన్ని ఆశించి ఆయన దగ్గరికి పరిగెత్తుకుందిరా. దేవుణ్ణి వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు. ఈ లోకంలో నీకేం కావాలో నా దేవుడు అవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించునుగాక. విశ్వసించే వారైతే కలవరపడరు. విశ్వసించిన వారైతే ఎంత మాత్రమో కలవరపడరు. మీలాంటి వాళ్ళే కాదండి, మా బ్రతుకుల్లో కూడా ఆయన చేసిన ఘనకార్యాలు అంత ఇంత కూడా కాదు. ఆయన గొప్ప కార్యాలే చేయకపోతే లోకాన్ని వదిలిపెట్టే వాళ్ళం కాదు. ఆయన ఘనకార్యాలు చేయకపోతే మా ఊరు వదిలిపెట్టేవాడిని కాదు. నేను 22 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇట్లా అంత నామాలు పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడిని. గుర్తొస్తే నవ్వొస్తుంది. ఆ ఫోటోలు చూస్తే ఎవరికైనా చూపిస్తే సిగ్గుపోతుంది, అనిపిస్తుంది. ఆ విధంగా యేసుప్రభువే తెలియదు. నేను పుట్టి పెరిగింది శ్రీశైలంలో. పొద్దు పొడిసేసరికి ఈ పూజ పునస్కార ఆచార సాంప్రదాయాలు అన్నీ జరిగిపోవాలి క్రమముగా. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చానో, ఆయన మాట నా చెవిని పడిందో, నా దరిద్రాన్ని ఆయన కృపతో కడిగేశాడండి. దేవుడు ఎవరో తెలియని నా బ్రతుక్కి ఆయన దొరికాడు. ఆయన జీవితంలో, ఆయన నా బ్రతుకులో, నీ జీవితంలో ఏం కావాలో మొత్తం నిర్మాణం చేసి పెట్టి అన్నాడు. వేరే దాని గురించి ఎందుకు? అవసరమైతే అడగటం మన బాధ్యత. ఆయన్ని కాకపోతే ఎవరు అడుగుతామండి? అందుకని ఈ రోజు వరకు మీలాంటి వాళ్ళందరి కొరకు ప్రార్థనలు చేస్తే మీలాంటి వాళ్ళు దేవుడి సన్నిధిలో ఈ విధంగా వచ్చి కూర్చోగలుగుతున్నారు. ఆయన బాధపడే వారికి న్యాయం మాత్రమే కాదు, ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచే దేవుడు. నా దేవుడు మిమ్మల్ని సంతృప్తి పరచును గాక. మూడవదిగా మరొక మాట రాస్తుంది, చదవండి. ఏ మాట అది? యెహోవా బంధింపబడిన వారికి విడుదల కలుగజేస్తాడు. హల్లెలూయా. బంధింపబడిన వారు ఏం చేస్తాడు చెప్పండి? బంధింపబడిన వారికి ఏం చేస్తాడు? విడుదల కలుగజేస్తాడు. ఆయన బంధింపబడిన వారికి విడుదల కలుగజేస్తాడు. దేవుని కార్యాలు ఎంత గొప్పవి చూడండి. బాధపడితే న్యాయం, ఆకలి కొంటే ఆహారం, బంధింపబడి ఉంటే ఒక గొప్ప విడుదల ఆయన్ని కలుగజేస్తాడు. బంధింపబడిన వాడికి ఏం కావాలి? విడుదల కావాలి. రామచిలకని తీసుకెళ్ళి పంజరంలో పెట్టి తిని బిర్యానీ పెట్టే తిను అంటే తింటదా? పోతవరా దుర్మార్గం కూడా లోపల పెట్టి తాళం వేసావు, నన్ను ఎగరనీరా బయట, నాకు విడుదల కలగజేయరా బాబు. ఆ దిగులుతో గుబులుతో చచ్చిపోతుంది. దాన్ని ఏమి ఇబ్బంది పెట్టక్కర్లా. బంధకం అనేది అంతటి భయంకరమైనది. రకరకాల బంధకాల్లో ఈ రోజున మనుషులు బంధించబడుతున్నారు. నాకంత తెలుసని అయోమయంలో బంధించబడే వాళ్ళు, నాకు కొదవంటూ ఏమి లేదని బంధకాల్లో ఉండేటువంటి వాళ్ళు, మందిరానికి రావాలని ఉంది కానీ రాలేక ఉండేటువంటి మరికొన్ని బంధకాల్లో ఉండేవాళ్ళు, దేవుని స్తుతించగలిగి కూడా నోటిని స్తుతించలేని మీలాంటి బంధకాల్లో ఉన్నవాళ్ళు, రకరకాల బంధకాలు. ఒకటి అర కాదు. దేవుని స్తుతించలేకపోవడం బంధకం, చేతులు ఆయన తట్టు చాపలేకపోవడం బంధకం, మనసులో వాక్యాన్ని రానివ్వలేకపోవడం బంధకం, నోటి వెంట ప్రభువును కూర్చున్న ప్రస్తావన రానివ్వకపోవడం బంధకం. రకరకాల బంధకాలు. అవి ఎవరికోలే అనుకుంటే పొరపాటు. మన బ్రతుకులో కూడా అలాంటి బంధకాలు ఎన్నో ఉంటాయి. బంధకము ఏదైనా, నిన్ను ఏది బంధించినా అయితే నా దేవుడు చెప్పే మాట ఏమిటంటే, ఈ రాత్రి నీకు గొప్ప విడుదల కలగబోతుంది. హల్లెలూయా. గొప్ప విడుదల నీకు కలగబోతుంది. ఆ విడుదలను నీవు పొందగోరినట్లయితే, ఆ విడుదల నీవు ఆశించినట్లయితే తప్పక నీవు ప్రభు నామాన్ని మహిమపరచగలిగితే నీ జీవితంలో ఊహించని ఘనకార్యాలు అవి నీ పక్షాన దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రోజున విశ్రాంతి దినమున ఒక చోట ఉండి ఒక సమాజ మందిరంలో
దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరములో ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. యేసుప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మీలాగా వాక్యం కొరకు చాలా మంది వచ్చారు. అప్పుడు కూడా చాలా మంది వచ్చి అక్కడ యేసుప్రభు దగ్గర ఉండి ఆయన చెప్పే బోధ వింటున్నారు, ఆయన మాటలు వింటున్నారు. ఆయన మాటలు వింటున్నటువంటి ఆ జనసమూహములో, ఆ గుంపులో ఒక తల్లి ప్రత్యేకంగా యేసు ప్రభు కంటికి కనబడతా ఉంది. ఆమెను చూసి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమెను గురించి రాయబడినటువంటి మాటను చూస్తే ఎలా ఉంది పరిస్థితి? చదవండి, లూకాసు వార్తలో 13వ అధ్యాయము 12వ వాక్యం. చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పగా చేతులుంచి దేవుని మహిమపరచెను. ఎవరు ఈమె అంటే ఈమె ఒకప్పుడు బాగానే ఉన్న మనిషి. నన్ను గమనించండి అమ్మా, నన్ను చూడండి. ఈ తల్లి గురించి రాయబడింది కదా, మనం చదువుకున్నాం. ఈమె ఎవరు అంటే ఒకప్పుడు బాగానే ఉంది, చేతులెత్తి మనసారా దేవుని ఆరాధించింది, దేవుని స్తుతించింది, దేవుని నామాన్ని మహిమపరిచిన వ్యక్తి. ఏం జరిగిందో ఏమో, ఇప్పుడు ఏమైంది అంటే ఆమెకో గూని వచ్చేసింది. గూని ఇక ఎంత మాత్రమో చక్కగా నిలవలేకుండా గూని వచ్చేసి అమాంతం వంగిపోయింది. ఇక కళ్ళు తెరిస్తే భూమిని తప్ప, పాతాళాన్ని తప్ప పరలోకాన్ని చూసే అవకాశమే లేదు. లోక సంబంధమైన ఒక ఆశ, కోరిక, ఇచ్చ, ఏదో బలహీనత వచ్చి ఆమెను పట్టుకుంది. ఇక లాగి 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 మనసును లాగి, దృష్టిని లాగి, వంచి 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 వంచి, మాటి కొంచెం, పూట కొంచెం, రోజు కొంచెం వంచి 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 పూర్తిగా గూని తెప్పించి భూ సంబంధమైన వ్యక్తిగా మార్చేసింది. ఒక బలహీనతకు నువ్వు చోటిస్తే, ఒక వ్యర్థమైన దానికి నీ హృదయంలో చోటిస్తే, అది నిన్ను పూర్తిగా ఏం చేస్తుంది? ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఈ రోజున మనుషులు దేన్ని చూసినా చూడకపోయినా ఖచ్చితంగా చూడాల్సింది ఏమిటి? సెల్ ఫోన్. ఏంటిది చెప్పండి? సెల్ ఫోన్. ఎవరిని చూసి చూడకపోయినా, యేసుప్రభుని చూడకపోయినా నష్టమేం లేదు. సెల్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా. కన్ను లేకపోయినా బాధ లేదు, ఒంటి కన్నుతో చూస్తావు, కన్ను మూసి కన్ను తెరిచి. ఒక చేయలేకపోయినా బాధ లేదు, కాలు లేకపోయినా బాధ లేదు, సెల్ ఫోన్ కంపల్సరీ. ఈ సెల్ ఫోన్లో ఒక బుక్ ఉందండి. ఏం బుక్ చెప్పండి? నోరు తెరిచి మీరు చెప్పండి. ఆయన ఏం తిన్నట్టు కూర్చున్నారు? అదేగా అడిగాను ముందుగా. వీళ్ళెట్ట చెప్పరు, ముందు నుంచి మీ మొక్కలు చూసి చెప్పిన వాళ్ళకి మాటలు చెప్పిండి ఇవన్నీ ప్రశాంతంగా. సెల్ ఫోన్లో బుక్ ఒకటి ఉంది. ఏం బుక్ అది? ఫేస్బుక్. ప్రతి పుస్తకానికి, ప్రతి బుక్కి చివరి పేజీ అనేది ఒకటి ఉంటుంది. కానీ ఈ బుక్కి చివరి పేజీ ఉంటుందా? చెప్పండి. ఏం చేస్తున్నా తిన్నగా తిప్పి 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 జుట్టు బట్టి ఆడిస్తున్నాడు వాడు, సర్కస్లో కోతిని ఆడిచ్చినట్టు. కొమ్మలు తిరిగిన భక్తుల్ని కూడా నిన్న వాక్యం చెప్తున్నా, నెల్లూరులో పక్కన ఉన్న చెప్పాను కదా, వాక్యం చెప్తూ ఇటు తిరిగితే ఇటంతా ఒక 40-50 మంది పాస్టర్లు కూర్చున్నారు. దేవుల ఒక్కరు బైబిల్ తెరవాల, ఒక్కరిలో చెప్పరు. పాస్టర్లు అంటే తమాషనా? ఏమనుకుంటున్నావు? ఏమీ లేదు. ఇక ఒక ఆయన కూర్చొని అర్జెంటుగా టెలిగ్రామ్ వచ్చినట్టు, ట్రాఫిక్ క్లియర్ చేసినట్టు, నువ్వు ఇటువా ఇటు నువ్వు పైకి నువ్వు కిందికి అంత కంట్రోల్ చేస్తున్నాడు. ఎయిర్లైన్స్ మొత్తాన్ని సెల్ ఫోన్లో తిప్పుతా ఉన్నాడు పైకి. ఆయన పిలవండి అని చెప్పా. ఆయనలాగా తడుతున్నా కూడా లోకల్లో ఉండి నవ్వుకుంటే ఒక్కడే. తిరణాలకు పోతే తొక్కి చంపారంట. ఎక్కడ సరిపోయిందంట. ఎప్పుడు పోయి తిక్కది తిరణాలకు పోతే ఎట్లా ఉంటుంది? మిమ్మల్ని చూసినట్టే ఉంటుంది, నేను చూసినట్టుగా. అర్థం కావట్లా. పూర్తిగా బుక్లో పడిపోయాడు. ఆయన పట్టుకొని తట్టి ఊపి అప్పుడు బిత్తరపోయి ఇంత జరిగింది అవి కాసేపట్లోనే అన్నట్టుగా. నువ్వేం పాజిటివ్ రా, బుద్ధి జ్ఞానం లేనోడా, ఇట్టగే తిట్టా. జ్ఞానం ఉందా నీకు? తెలివి ఉందా నీకు కొద్దిగన్నా?
ఎక్కడికి వచ్చావు? నువ్వు చేసే పని ఏంటి? ఇప్పటిదాకా ఏం చెప్పాడు చెప్పు. ఏంటండి అట్లంటారు. దగ్గరకు వచ్చి తను తరిచావంటే మళ్ళీ దగ్గరకు వచ్చి ఉతిక వార్తలు బారేస్తావనుకుంటున్నావు. ఈరోజు నోటుకు వచ్చినట్టు వాళ్ళు వీళ్ళు మాట్లాడమంటే ఎందుకు మాట్లాడరండి? ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు? ఈ మాట్లాడే వాళ్ళకి ఏం కనపడతాయి? గుర్రం కనపడినా ఇదిగో గాడిద అంటారు. ఎందుకంటే వాళ్ళ గుర్రం ఎట్లుంటుందో తెలియదు. గాడిదల చుట్టూ తిరిగి 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 గాడిదల సహవాసం చేసి చేసి ఏది కనపడినా గాడిదే, గుర్రం కనపడినా గాడిదే. ఎందుకని? కళ్ళకు కనపడినవి అవే గనక. ఏం మాట్లాడమంటే ఎందుకు మాట్లాడరు? రకరకాలుగా మాట్లాడతారు. ఒక వ్యక్తి ఒక మాట అన్నారంటే పైగా నన్ను బట్టి నేను బతికినా చచ్చినట్టుగా ఫెయిల్ అయిపోతా. నాకు మహారోషం. అలాగ ఉంటానే లేదా అని మీకు ఇప్పుడే అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా గురించి ఎందుకు నన్ను బట్టి నా దేవుని నామానికి అవమానం కలగాలి? చేయగలిగిన వ్యక్తిగా ఉండి ఎందుకు నేను ఈ విధంగా ఉండాలి? నేనుగా ఉండాలి. మనమంతా దేవుని నమ్మిన వాళ్ళం, దేవుని బిడ్డలుగానే ఉందుముగాక. హల్లెలూయా. ఒకవేళ మన పొరపాట్లు బలహీనతలు ఏమున్నా ఆయన ఉన్నాడు మనల్ని సరి చేసుకునే దానికి. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా అని అడగాల్సిన అవసరము బాధ్యత మనది. కాదని త్రోసివేసే దేవుడు కాడు గనక ఆయనని విడిచి దూరంగా వెళ్ళే పరిస్థితి, అది దుస్థితి. మనం ఎప్పుడు దాన్ని సంపాదించుకోకూడదు. వాక్యం అంటుంది ఏమని అని చూస్తే, బంధింపబడిన వారికి ఆయన ఏం చేస్తాడో విడుదల కలగజేస్తాడు. ఈమె నడుము వంగిపోయింది, భూ సంబంధిగా మారిపోయింది. ఒకప్పుడు దేవుని ఆరాధించింది, ఒకప్పుడు దేవుని వెంబడించింది, ఒకప్పుడు దేవుని స్తుతించింది, ఒకప్పుడు దేవుని నామాన్ని మహిమపరిచి పరిచయం చేసి అందరికంటే ముందుగా ఉండేది. ఏం జరిగిందో, ఎవరి సహవాసం పట్టిందో ఏమో, మొత్తం మీద భక్తులు వెనకబడిపోయి కాస్త ఈ నడుము అనే మనస్సు భూ సంబంధమైన దాని వైపుగా తిరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా లాగి 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 ఈ వ్యర్థమైన ఇవన్నీ కూడా ఆమెను భూ సంబంధిగా మార్చేసాయి. ఆమె ప్రభు కంట్లో పడింది. ఆమె ప్రభు కంట్లో ఎప్పుడైతే పడిందో ప్రభు అంటున్నారు, పాపాత్మురాల, ఎంత దుర్మార్గం మనిషివి నువ్వు, నీకు ఇట్లే కావాలి, సిగ్గు రావాలి నీకు అన్నాడండి. ఆయన చూచి అమ్మా రమ్మ అని రమ్మని పిలిచి ఆయన లేచి వెళ్ళి ఆమె మీద చేతులు ఉంచాడు. స్తోత్రం. ప్రేమ స్వరూపండి మన దేవుడు, సంస్కారవంతుడండి నా యేసయ్య. ఒక వ్యక్తిలో బలహీనత ఉంటే చూసి భరించేవాడు కాదండి ఆయన. ఆమె మీద చేతులు ఉంచగా అప్పటి వరకు వంగిపోయిన ఆమె తిన్నగా నిలబడి దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమపరిచింది. నువ్వు దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలంటే నిలబడు క్రీస్తులో. పడిపోయినట్టుగా ఉండద్దు, వంగిపోయినట్టుగా ఉండద్దు, చక్కగా నిలబడు, ఒక స్తంభంలాగా నిలబడు. నువ్వు నిలబడ్డావా, నిన్ను చూస్తున్న ప్రతి కన్ను కూడా నీలాగా నిలబడుతుంది దేవుడి సన్నిధిలో. నువ్వు ఎవరికి ఏం చెప్పక్కర్లా, మాకు మాదిరిగా మైకులు పెట్టి మోసుకెళ్ళి చెప్పక్కర్లా. నిన్ను చూస్తున్న వాళ్ళ కంటికి ఆత్మీయతలో నువ్వు పడిపోయిన వ్యక్తివి కాదు, కృపలో క్రీస్తులో నిలబడుకున్న వ్యక్తివి అన్నిట్లో నువ్వు కనబడితే చాలు. నిన్ను చూసిన ప్రతి వారు నిలబడతారు. వారు నిలబడ్డారో ఆ ఘనత దేవుడు నీకిస్తాడో, నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు దీవెనకరంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. గనుక మనం దాన్ని సంపాదించుకోవాలి. మరొక వాక్యాన్ని చదవండి 16వ వాక్యాన్ని కూడా, 13, 16. 18 ఏండ్ల నుండి సాతాను సాతాను ఏం చేసిందంట? బంధించిందంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 ఏండ్ల నుండి అండి. 1-2 ఏళ్ళు కాదు, 18 years సర్వీస్ ఉందామకో సాతాను బంధకాల్లో ఉన్నటువంటి ఒక అనుభవం. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపించడం న్యాయము కదా. దేవునికి మహిమ కలుగును గాక. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిందంట. అంతకుముందు బాగానే ఉంది, అంతకుముందు ప్రభువుని స్తుతించింది. ఈమె బంధింపబడినటువంటి ఈమెను చూసి ప్రభు అంటున్నాడు, ఈమెకి విడుదల కలుగును గాక. ఆమె మీద చేతులు ఉంచగానే ఆ చక్కగా నిలవబడి ఆ బంధకాలన్నీ తెగిపోయి
ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తుంది. కొంతమంది ఉంటారండి, కుటుంబంలో ఏమీ ఉండవు, మనుషుల మధ్యలో సంబంధాలు, సంతోష సంబంధమైన అనుభవాలు ఏమీ ఉండవు. ఎందుకని? ఆ ఇంటి యజమాని తాగుబోతుడు, తిరిగిపోతుడో వింటాడు, లేదా పిల్లలైనా మాట వినని వాళ్ళే వింటారు. ఇక తల్లికి ఎలా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? బాధలు, బంధకాలు ఇలాంటివి ఎన్ని ఉన్నా కొంతమందిని మాత్రము సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు పొరపాటున కూడా వంచలేడు, భూ సంబంధులుగా మార్చలేడు. వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న తక్కువే. ఏం చేసినా ప్రాణం పోయిన పొరపాటున దేవుడి మందిరాన్ని మాత్రం మానరు. ఒక పూట కూడా పొరపాటున మందిరాన్ని మానరు. నమ్మకంగా మందిరానికి వస్తారు, వాళ్ళ బాధలన్నీ పక్కన పెడతారు, మందిర పనులను చూస్తారు, ప్రార్థన చేస్తారు, పరిచయం చేస్తారు, సేవకులతో ప్రేమగా ఉంటారు, అందరితో గౌరవంగా ఉంటారు. మందిరానికి వచ్చేదానికి ఆ రోజుల్లో 2-3 రూపాయలు ఆటో సర్వీస్. మందిరానికి వచ్చేదానికి ఆ డబ్బులు లేక నడిచి వచ్చేవాళ్ళు 5-6 కిలోమీటర్లు, అంతకు ఎక్కువగానే ఉంటుంది. నడిచి వచ్చేవాళ్ళు 6 కిలోమీటర్లు నడిచి వచ్చి మందిరంలో పరిచయం చేసి కాస్త కడుపు నిండా అన్నం పెడితే మందిరంలో తిని మరలా నడిచి వెళ్ళిపోయేవాళ్ళు. డబ్బులు ఉండేటివి కాదు, కానుక ఇచ్చేదానికి 10 రూపాయలు కూడా ఉండేటివి కాదు, నెలకొక్కసారి కూడా. అంత పేద కుటుంబాలు. వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని వినడం నేర్చుకున్నారు, ఉద్యోగాలు వచ్చాయి, మిలిటరీలో కానీ ఆర్మీలో కానీ అక్కడక్కడ సేవ చేస్తున్నారు. వాడు నిన్న ఫోన్ చేసి అంటాడు, సెలవులు ఇవ్వన్నా, అందుకని నేను సెలవులు పెట్టుకొని వచ్చా, మీరు వస్తారా, మా దగ్గరికి ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టి వెళ్తారా? రాను, టైం లేదంటే నేను నీ దగ్గరకు వస్తా, మీరు రావాలి, లేదా నేనైనా మీ దగ్గరకు వస్తా, మరలా నాకు పలానా తారీఖున రిటర్న్ టికెట్, ఫ్లైట్ టికెట్ పలానా తారీఖున ఉంది. 2 రూపాయలు ఆటో ఛార్జీకి దిక్కులేని కొంప కదరనేది. ఫ్లైట్లో తిరుగుతున్నావా? ఆయన ఉన్నాడన్న నమ్మదగినవాడు, ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగున గాక. ఆయన గొప్ప దేవుడండి, మాట తప్పనివాడు. మనిషి బ్రతుకులో మహాచర్య కార్యాలు జరిగించేవాడు. ఆయన కళ్ళెదురుగా బాధపడితే న్యాయం చేయకుండా ఉండడు. ఆయన ఎదురుగా ఆకలిగొన్నావా, ఆహారం ఇచ్చి తృప్తిపరచకుండా ఉండలేడు. బంధింపబడి ఉన్నావా, నీకో విడుదల కలుగజేసే దేవుడు. కరోనా టైంలో ఒక 4 నెలలు బయటికి రాకూడదని పెట్టారు కదా. 6 గంటలకు టైం ఇచ్చినప్పుడు 6 గంటలకు ప్రార్థన పెట్టా. 6 to 8 ఈ లోపల రావటం పోవటం అన్నీ అయిపోవాలి, మళ్ళీ బయట తిరగకూడదు. ఆ టైం కూడా లేకుండా ఒక 4 నెలల పాటు అసలు మందిరాలు లేవు కదా, గుర్తున్నాయి మీకు? ఆ పరిస్థితుల్లో నేను ఎలాగున్నా ఎవరు నా దగ్గరకు వచ్చేదానికి లేదు. మా ఇంటి వాళ్ళు కానీ ఏమి కానీ వచ్చేవాళ్ళు ఎవరన్నా ధైర్యమో లేదు, విశ్వాసలో బయటకు వచ్చేదానికి లేదు. విచిత్రమైన సంగతి ఏంటంటే నాకు ఇంట్లో తినేదానికి రేషన్ టోటల్గా ముందే అయిపోయాయి, ఏమీ లేవు. డబ్బులు కావాలి, ప్రతి నెల నేను ఈఎంఐ దేనికి ఒక వస్తువు తీసుకున్న దానికి నేను పే చేయాలి. ఎవరో తెలీదు, ఏంటో తెలీదు, ప్రతి నెల 2 తారీఖు 1-2 తారీఖుల్లో రావటం, ప్రార్థన చేయించుకోవటం, 6,000 రూపాయలు నా చేతిలో పెట్టడం, వెళ్ళిపోవటం, కొన్ని బ్యాగ్ రేషన్ పెట్టడం, వెళ్ళిపోవటం. 4 నెలలు జరిగాయి. ఎవరన్నా ఏంటి, నేను పలానా దగ్గర అండి వస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. ఆ 4 నెలలు గడిచిపోయాయి, లాక్డౌన్ ఎత్తేసారు, 3 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ నాకు కంటి కనపడలేదు. విచిత్రంగా లేదా? ఆయన అన్నం పెట్టే దేవుడండి, అక్కర తీర్చే దేవుడు, నీకు విడుదలనిచ్చే దేవుడు. ఫస్ట్ గారు ఒకసం ప్రార్థన చేయండి, ఏదో పాత విశ్వాసలాగా వస్తాడు, అన్ని ఇస్తాడు, ప్రార్థన చేయించుకుంటాడు, వెళ్ళిపోతాడు. నెలకొకసారి ఈ 4 నెలలు మళ్ళీ రావచ్చు కదా. అంతవరకు నాకు అవసరమైంది, నా అక్కర తీర్చేవాడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, తిరిగి వచ్చేటట్టు చూశాడు, అయిపోయింది. ఆయనే ఇలాంటి కార్యాలు మాలాంటి వాళ్ళకి చేయకపోతే ధైర్యంగా ఏమని చెప్పలేమండి. ఏం చెప్పగలం? ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎంత స్తుతించినా, మనం ఎంత ఆర్భాటంగా ఆయన్ని ఆరాధించినా అదంతా తక్కువే. కాబట్టి ఆయన కళ్ళెదురుగా ఈ రాత్రి నీవు ఉన్నావు, ఏర్పాటు చేసుకున్న ప్రార్థనలోకి, ఆయన కన్ను దృష్టి ఉన్నటువంటి చోటికి నీవు వచ్చావు, ఇంతవరకు వాక్యం విన్నావు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు
నీవు విన్న వాక్యాన్ని బట్టి నీలో ఒక తీర్మానం. నీలో ఏ బంధకం ఉంది? మందిరానికి రాగలిగి కూడా రాలేని బంధకం నిన్ను బంధించిందా? ఏదైనా మందిరానికి వస్తే మా వాళ్ళు ఏమనుకుంటారో, మందిరానికి వస్తే మా బంధువులు ఏమంటారో, మందిరానికి రావాలని ఉంది కానీ ఏదో బంధకం నన్ను బంధిస్తుంది. ఇలాంటి బంధకాలన్నీ నా దేవుడు ఈ రాత్రి తెంపివేయును గాక. నీకు మార్గము సరళము చేయును గాక. నీకు సమృద్ధినిచ్చును గాక. ఆ బంధకాన్ని కాదనుకొని తెప్పుకొని అడుగు ముందుకేసి ప్రభు దగ్గరికి వచ్చావో అబ్రాహాము కుమార్తెగా వారసురాలుగా మారిపోతావు. నీ బ్రతుకులో ఏ కొదవ నీకుండదు. నీ జీవితంలో ఇంతకాలం నిన్ను బంధించి ఆపినవన్నీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఆరోగ్యం వస్తుంది, ఆయన ప్రభావాన్ని అనుభవిస్తావు, ఆయన ఇచ్చే సమృద్ధిని పొందుకుంటావు, న్యాయాన్ని అనుభవిస్తావు. ఇక నీ జీవితంలో అన్యాయాన్ని చూడవు. కనుక ఈ పూట దేవుడి సన్నిధిలో ఉండి ఈ మాటలు విన్నవన్నీ నీ బ్రతుకులో ఒక్కసారి రిమైండ్ చేసుకొని నెమరు వేసుకొని ప్రభువా అని పశ్చాత్తాపడగలిగితే నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుడు నీకు న్యాయం తీర్చును గాక, నీకు ఆహారం ఇచ్చును గాక, నీ బంధకాల నుంచి విడిపించును గాక. నా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి వర్ధిల్ల చేయును గాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రభు సన్నిధిలో లేచి నిలబడి మనసారా తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా అందరము లేచి నిలబడి హృదయపూర్వకముగా మనసారా రెండు చేతులు ఎత్తి అందరు నోటి తెరవాలి. దయచేసి మౌనంగా ఉండద్దు. ఇంతవరకు మౌనంగా ఉండి చక్కగా దేవుని వాక్యాన్ని విన్నావు. విన్నటువంటి నీవు ఏ ఒక్కరు మౌనంగా ఉండకూడదు. ఇది మౌనానికి సమయం కాదు. విన్న వాక్యాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రమయ్యా అని నోటి తెరిచి చెప్పు. నాతో మాట్లాడిన మాట కొరకు స్తోత్రమయ్యా అని చెప్పు. నీవు నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే, నోరు తెరిచి ప్రభువును స్తుతిస్తూ ఉంటే, నోరు తెరిచి ప్రభు నామాన్ని మహిమపరిస్తే, ఇదిగో నీ మాటను బట్టి నా దేవుడు ఈ రాత్రి అద్భుత కార్యాలు నీ కొరకు జరిగించబోతున్నాడు. ఆయన క్రియలు ఆశ్చర్యకరములైనవి. ఆయన ఎవరు? భూమిని ఆకాశమును